గురుభ్యో నమః. భగవద్ విషయం 7వ పదిలో 2వ తిరువాయినది కంగులు పగలు. ఆడవాళ్ళు తాయిమార రస్తులో చెప్పేటువంటి పాసురాలు. తల్లి మోహపడిపోయినటువంటి కుమార్తెను తీసుకొచ్చి పెరిగే పెరుమాళ్ళు ఎదురుగా పడవేసి ఎవరి తిరస్సు ఎంతేగిందాయే ఎంతేదిస్తాయే అని అడుగుతూ ఉండేటువంటి పాసురాలు. అందులో మనం 7వ పాసురంలోకి వచ్చాం. 7వ పాసురం పేజీ నంబరు 63. பால துன்பங்களின் தங்கள் படைத்தாய் பச்சிலார் பத்த நின்றானே பால செக்கரத்தாய் கடலிடம் கொண்டா கடல் வண்ணா கண்ணனே என்னும் தேர் கொடுத்தன் புனர்சோ திருவரங்கத்தாய் என்னும் தென் தீர்த்தனே என்னும் மூலமாமழை கண் கண்மல்கவிருக்கும் என்னுடைய కోమల పొందే. ఇది దీనికి 2 రకాల, ఈ పాత్రలో 2 రకాల నిర్వాహాలు చెప్పుకుంటారట. అదొకటి ఏమిటా నిర్వాహాలంటే, ప్రతి పాత్రంలోనూ కూడా ఏమిటి ఎవరి తిరస్కరుడా ఎవరి విషయంలో అనుగ్రహించవయ్యా అని, లేకపోతే ఏది మా అమ్మాయి విషయంలో ఏం చెయ్యాలనుకుంటున్నావు, అలా ఇవాళ తిరస్సు ఎంతిస్తాయే అని, ఈ అమ్మాయి విషయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావయ్యా అని, ఇవాళ తిరస్సు ఏం చేయదిస్తాయే ఇవాళ విషయంలో ఏం చెయ్యాలనుకుంటున్నావు అని, అలాగా ప్రతి పాసురంలో కూడా తల్లి అడుగుతుంది కదా, అలా అడిగేటువంటి ఆ పదం లేదు అని చెబుతారు ఇందులో. అంటే అన్ని క్రియలు ఉన్నాయి. ఏమిటి, పాల తున్బంగల్ ఇన్బంగల్ పడైతాయి అంటూ ఉంటుంది. అంటే 2 రకాల నిర్వాహం ఏమిటి అంటే, మొత్తం ఇది నాయకే చెప్తుంది అనేటువంటి నిర్వాహం ఒకటి. రెండవది ఏమిటంటే, 2 పాదాలు నాయకి భావన అని, 2 పాదాలు తాయిమారవస్థలో చెప్పేటువంటి విషయము అని. ఏది పాల తున్బంగల్ ఇన్బంగల్ పడైతాయని, పత్తిలార్ పత్త నిన్నానే అని, కాల చక్కరత్తాయని, కడలడం కొండ కడల్వన్నా అనేటువంటి పదం వరకు మా అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పేటువంటి మాటలు అని. కన్ననే ఎన్ను, కన్నా అని పిలుస్తూ ఉంటుంది. సేల్గొల్ తన్పునల్ సూడ్ తిరువరంగత్తా ఎన్నుం ఎన్ తీర్థనే ఎన్నుం. ఇదిగో సేల్గొల్ తన్పునల్ సూడ్ తిరువరంగత్తాయ్ అని అంటూ ఉంటుంది. నా పవిత్రుడా అంటూ ఉంటుంది. కోలమామటేక్కన్ పనిమల్గ విరుక్కుం ఎన్నుడై కోమలక్కుజుండే అని, మా చిగురు లాంటి ఒక చెట్టుకి చిగురు ఎలాగో ముఖ్యమైనటువంటిది, అలాంటి చిగురు అంటే సుకుమారమైనటువంటిది అయినటువంటి మా అమ్మాయి, చిగురు వలె సుకుమారాలైనటువంటి మా అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది అని, మొత్తం నాయకి చెప్పినటువంటి మాటలని ఈవిడ విని చెప్తున్నది అని ఒక భావన. మొత్తం ఆవిడ మాటలే అని. ఇంకొకటి సొగమేమో నాయకి భావన, కడల్వన్న అనే వరకు నాయకి భావన, కన్ననే అన్న దగ్గర నుంచి తాయిమారవస్థలో చెప్పినటువంటి పాసురాలు అని. అయితే ఏమిటి, ఇందులో ఎవడి విషయంలో ఏం చేయాలనుకుంటున్నావు అనేటువంటి ప్రశ్న ఏమి లేదు కదా పాసురంలో చివర. లేకపోతే ఏమిటి అంటే, ఎన్ని చెప్పినా ఏమున్నది కనుక ఆయన చెయ్యాలనుకున్నది చేస్తాడు అని మౌనంగా ఆవిడ ఆ బాధని అనుభవిస్తుంది అని చెప్పేటువంటి భావన కూడా ఉంటుందట.
మౌనంగా ఈవిడ విషయంలో, అంటే ఆయన ఏమి ప్రశ్న వేయకుండా ఆవిడ ఎదురుగానే ఈవిడ గురించి మా అమ్మాయి ఇలా అంటూ ఉంటుందని బాధపడుతూ, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఈ బాధ తొలగదు అని మౌనంగా ఉన్నారు ఆవిడ అని ఇంకొక అది. అందుకని ఆ క్రియ ఈవిడ విషయంలో ఏం చేయదలుచుకున్నావని పెరుమాళని అడిగినట్టుగా ఈ పాసురంలో లేదు అని చెబుతాడు. అది ఇప్పుడు పాసురం యొక్క ప్రతిపదార్థం. ఎన్నుడై కోమళం అంటే నా యొక్క మృదువైన చిగురులాగా ఉన్నటువంటి కొజుందు ఈమె పాల తున్బంగల్ ఇన్బంగల్ పడైతారు. ఆయా స్థలాల యందు దుఃఖాలని సుఖాలను సృజించినటువంటి వాడా, పత్తు ఇలారు పత్త నిన్నానే సాధనాంతరాలు లేనటువంటి వాళ్ళు ఆశ్రయించేటట్టుగా వేయించేసి ఉన్నవాడా, కాలచక్కరత్తాయ్ కాలాలని సృజించేటువంటి సుదర్శనాన్ని కలవాడా, లేదా కడల్ అంటే సముద్రములో కడల్వన్న సముద్రమే పవళించినట్లుగా ఎడంకొండ నిద్రిస్తూ ఉన్నటువంటి కన్ననే ఎన్ను శ్రీకృష్ణుడా అని చెప్తూ ఉంటుంది మా అమ్మాయి. సముద్రము ఒకటేమో జల సముద్రము, ఒకటేమో గుణ సముద్రము లేదా కరుణా సముద్రము. జల సముద్రంలో వెళ్ళి కరుణా సముద్రం పడుకొని ఉన్నదా అన్నట్టుగా గుణ సముద్రము అలాగా నిద్రిస్తున్నటువంటి ఓ కన్నయ్య అని అంటూ ఉంటుంది మా అమ్మాయి. సేల్గొల్ తన్పునల్ సూడ్ తిరువరంగత్తాయ్ ఎన్ను మత్స్యాలు కలిగినటువంటి చల్లనైన జలాల చేత చుట్టబడినటువంటి శ్రీరంగంలో వేయించేసి ఉన్నవాడా అని చెప్తూ ఉంటుంది. తీర్థనే ఎన్ను నాకు అవగాహించడానికి తీర్థము లాంటి వాడా అని చెప్తూ ఉంటుంది. కోలం మా మజైకన్ పనివల్గ ఇరుకు సుందరమైనటువంటి గొప్పదైనటువంటి చల్లనైనటువంటి నేత్రాలలో నీరు నిండేటట్లుగా స్తబ్దురాలుగా ఉండిపోతుంది మా అమ్మాయి. తాత్పర్యం. ఓ శ్రీరంగనాథ స్వామి, మృదు స్వభావం కలిగినటువంటి ఈ నాయిక విరోధులకు దుఃఖాలని భక్తులకు సుఖాలని ఇచ్చేటువంటి వాడు, అనన్య గతికులకు రక్షకుడుగా ఉండేటువంటి వాడు, ఆశ్రితుల కోసమని పరమపదం నుండి వచ్చి వ్యూహ విభవ అత్యావతార రూపాలుగా అవతరించిన వాడైనటువంటి ఓ శ్రీరంగనాథ అని చెప్తూ ఉంటుంది. చెప్తూనే నేత్రాల యందు నీళ్ళని ప్రవహింపచేస్తూ ఏమీ తోటగా స్తబ్దురాలుగా ఉంటుందయ్యా మా అమ్మాయి అంటున్నారు. ఆరాయిరప్పడి పాల తున్బంగల్ సుఖదుఖంగళై అనుకూల ప్రతికూల అనుభావ్యమాగ నీ పండిన వ్యవస్థయ్యై ఎన్నడవలే పర్యంతమాక్కవో. అది సుఖదుఖాలని అంటే సుఖము దుఃఖము అనుకూలమైనటువంటి స్థితికి సుఖము, ప్రతికూలమైనటువంటి వాటికి దుఃఖాలు. అలాగా నువ్వు చేసినటువంటి ప్రతికూల అనుభావ్యమాగ అలా అనుభవించేటట్లుగా నువ్వు చేసినటువంటి వ్యవస్థ ఎన్నడవిలే పర్యంతమాకవో, అది నా విషయంలోనే ముగించావా ఏమిటయ్యా నువ్వు? పర్యంతమాకవో పాతరుళిత్తు ఎన్నుం పాతు అరుళిత్తు ఎన్నుం చూసి అనుగ్రహించు ఎన్నుం అంటూ ఉంటుంది. ఉన్నుడయ అశరణ్య శరణ్యత్వం ఎంగనే పోయిస్తూ ఎన్నుం నువ్వు ఏ రక్షకుడు లేనటువంటి వాళ్ళకి రక్షకుడుగా ఉండేటువంటి వాడివి కదా, ఆ రక్షకత్వం ఇప్పుడు ఎక్కడ పోయిందయ్యా నీకు అని అంటూ ఉంటుంది. మొదటిది ఏమిటి? సుఖదుఖాలు అంటే ప్రతికూల అనుకూల ప్రతికూలాలు, వాటికి తగినట్లుగా నువ్వు ఒక ఏర్పాటు చేసావు కదా. అనుకూలమైన ఇందా చెప్పుకున్నాడు, అనుకూలమైనటువంటి వాడికి సుఖాలు, ప్రతికూలమైనటువంటి వాడికి దుఃఖాలని ఒక వ్యవస్థ ఏర్పాటు చేశావు. అది ఇప్పుడు ఏమైపోయింది ఆ వ్యవస్థ అంతా అని ఒక ప్రశ్న. రెండవది పాత్తరులిత్తు, అదేదో చూసి నా విషయంలో అనుగ్రహాన్ని చూపించు అని అంటూ ఉంటుంది. ఏ రక్షకము లేనటువంటి వాళ్ళకి రక్షకుడివి కదా నువ్వు, ఆ రక్షణ స్వభావం ఇప్పుడు ఎక్కడికి పోయిందయ్యా అని అడుగుతూ ఉంటుంది. ఆశ్రిత విరోధిగలుడయ్యా వాయు అవసాన గణనైక స్వభావమానదు ఇరువందు తిరువవతారం పన్ని అరుళినదము కోయిలలేవందు కన్వలరందు అరుళిగిరదు ఆశ్రితార్థమాగా అందో ఎన్ను. తప్పు చదివానా? ఆశ్రిత విరోధిగలుడయ వాయు అవసాన గణనైక స్వభావమాన తిరువాழியை ஏந்திக்கொண்டு ఇరుక్కిరదు అడియేనుక్కాగవో అడియేనుక్కాగ అండ్రో ఎన్ను. అదిగో
వాయు అంటే అవసాన గణనైక స్వభావం, అంటే దాని యొక్క స్వభావాన్ని లెక్కించడానికి వీలు కానటువంటి ఆ చక్రాయుధాన్ని ధరించి ఉన్నది దాసుడి కోసమే కదా అంటూ ఉంటుంది. ఏమిటి ఇక్కడ కాలచక్రరత్త అన్నాడు కదా, కాలం అనే కాలాన్ని తన అధీనంలో కలిగినటువంటి వాడు. కాలాన్ని చక్రము అని ఎందుకు చెప్పారండి అంటే, ఇప్పుడు మొదట రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, అయనాలు, సంవత్సరాలు, అలానే అదే చక్రం మళ్ళా రోజులే వారాలు అవుతాయి, వారాలే పక్షాలు అవుతాయి, పక్షాలే మాసాలు అవుతాయి. అదే రీతిగా మళ్ళా రోజుల్ని లెక్కేయడం, సంవత్సరాలను లెక్కేయడం మొదలు పెడితే ఇదే రీతిగా కదా ఎప్పుడు లెక్కేసినా. కాబట్టి కాలం అనే చక్రాన్ని నీ అధోనంలో కలిగినటువంటి వాడివయ్యా అని ఒక అర్థం చెప్పుకుంటారు. కాలము అంటే యముడు అని కూడా ఉన్నది. మృత్యువుని నీ అధీనంలో కలిగినటువంటి వాడివి అని. అదిగో అనాశ్రితులకు మృత్యువు వలె ఉండేటువంటి చక్రాయుధాన్ని నీ శ్రీహస్తంలో కలిగినటువంటి వాడివి అని అర్థం చెప్పుకుంటూ, అలా ఏం చేశావు నువ్వు అసలు ఆ చక్రాయుధాన్ని ధరించి అవతరించింది ఎవరి కోసం? నా కోసమే కదా అంటూ ఉంటుంది. తిరుప్పార్కడల్లే ಒಂದು కన్వళరందు అరుడిగిరదుం శ్రీ నందగోపర తిరుమగనాయ ಒಂದು తిరువు అవతారం పండి అరుడినది. ఆ పాల్కడల్లో శయనించినది ఆ నందగోపుడి యొక్క తిరుమగ కుమారుడిగా వచ్చి అవతరించినది. కోయిలలే ಒಂದು కన్వళరందు అరుడిగిరదుం ఆశ్రితార్థమాగ అందో ఎన్నుం. కోయిల్లో వచ్చి కూడా శయనించినది నువ్వు ఆశ్రితుల కోసమే కదా అంటూ ఉంటుంది మా అమ్మాయి. స్వద్గుణైక ధారక పోషక భోగ్యత్వ విరోధియాయ్ మద్గతమాన அசேஷ தோஷங்களையும் போக்கினா போலே சம்சேஷ விரோதியான என்னுடைய పాపంగளையும் పోకి అరుళాయన్ను சொல்லிకొండు నీ యొక్క గుణాలని అనుభవించడమే ధారకము, పోషకము, భోగ్యము అని భావించి ధారక పోషక భోగ్యత్వ విరోధియాయ్ వీటన్నిటికీ విరోధంగా ఉండేటువంటి మద్గతమాన అశేష దోషంగలయ్యం పోక్కినా పోలే. నీ యొక్క గుణాలనే ధారక పోషక భోగ్యాలుగా కలిగినటువంటి వాడిగా ఉన్నాను నేను. అలా ధారక పోషక భోగ్యాలుగా ఉండటానికి విరోధమైనటువంటివి నా యొక్క అశేషమైనటువంటి దోషాలు. ఆ దోషాలన్నిటి నువ్వు ఎలా పోగొట్టావో, నీతో సంశ్లేషించడానికి విరోధిగా ఉన్నటువంటి నా పాపాలన్నీ కూడా పోగొట్టవయ్యా, అనుగ్రహించవయ్యా అని చెప్పి పిరువు ఎన్నుం సొల్லும் కూడా పొరుక్క మాట్లాడపడి మృదు స్వభావయ్యాన ఎన్నుడయ పెన్ వెళ్ళై. పిరువు అనేటువంటి మాట కూడా, అంటే పిరువు అంటే ఎడబాటు, అలాంటి మాట కూడా సహించలేనట్లుగా ఉన్నటువంటి మృదు స్వభావి మా అమ్మాయి. అలాంటి మా అమ్మాయిని తన్నుడయ అడగే కண்கள் నీర్మలగా ఇరుక్కుం ఎనికిరాడు. మా అమ్మాయి తన యొక్క అందమైన నేత్రాల నుండి కన్నీళ్ళని ప్రవహింప చేస్తోందయ్యా అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. పన్నీరాయర్పడి అనంతరం ఆశ్రిత సంరక్షణార్థమాన ஆர்ணவசாயித்வாதி குணங்களை உடையவன் స్వభావంగళై తొల్లి క్లేశియా నిన్నాள் ఎన్గిరాళ్. ఆశ్రితులను రక్షించటం కోసమనే క్షీరాబ్దిలో శయనించి ఉన్నాడు అనేటువంటి ఆయన యొక్క గుణాలని, ఆయన స్వభావాలని చెప్పి క్లేశియా నిన్నాళ్ళు దుఃఖిస్తూ ఉన్నది మా అమ్మాయి అంటున్నారు. ఎన్నుడయ కోమళం కొజుందు, ఎన్నుడయ అంటే నా యొక్క మృదు స్వభావమాన లతాగ్రం పోలే మెల్లియలా ఇరుక్కిర ఎవడు. మృదు స్వభావం, ఎంతటి మృదు స్వభావం అంటే లత అగ్రం పోలే. చిగురు అంటే ఎక్కడ ఉంటుంది? ఏదైనా ఒక తీగకు చివరి భాగంలో ఉండేదాన్ని చిగురు అంటారు. ఆ చిగురు ఎంత సుకుమారంగా సున్నితంగా ఉంటుంది, గట్టిగా గాలి కొడితే విరిగిపోతుందా అన్నట్టుగా అలాంటి మృదు స్వభావి అలా ఉన్నటువంటి ఈమె ఎడందోరుం అదే పాల తున్బంగల్ ఎన్బంగల్ అంటే ఇప్పాల్ అప్పాల్, ఇటువైపు అటువైపు అన్నట్లుగా ఎలా ఎడందోరుం అన్ని ప్రదేశాలలోనూ అనాశ్రిత విషయత్తిలే తున్బంగళయ్యం ఆశ్రిత ఇడత్తిలే ఎన్బంగళయ్యం ఉండాక్కినవనాయ్. అనాశ్రితుల విషయంలో దుఃఖాలని, ఆశ్రితుల విషయంలో సంతోషాలని
కలుగజేసేటువంటి వాడవయ్యా నువ్వు అంటూ ఉంటుంది. అవనాయ్ ఎత్తనయ్యేను అపరాధిగళాயும் புறம்பு பத்து ஆத்தரான ஜெயந்தன் போலுவாரும் పత్తుంబడి అశరణ్య శరణ్యనాయ్ నిற்பாనాయ్. అదిగో ఎలాంటి దోషాలు అపరాధులే అయినప్పటికీ కూడా పురంబు పత్తు అత్తు పత్తత్తరాన, అదిగో బయట ఇంకా ఏ రక్షకము లేనటువంటి, అదిగో త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య అని కాకాసురుడు 3 లోకాలన్నీ తిరిగాడా, ఎక్కడా రక్షణ లభించలేదు. అంచేత ఏం చేశాడు, ఇంకెక్కడా దిక్కు లేనప్పుడు ఆయన తిరువడిగలే దిక్కు అని ఆయన తిరువడిగలలో వచ్చి పడ్డాడు కదా. అలాంటి జయంతుడు లాంటి వాళ్ళు కూడా ఆశ్రయించేటట్లుగా అశరణ్య శరణ్యనాయ నిత్పానాయ్, ఏ రక్షకులు లేనటువంటి వాళ్ళకి ఆశ్రయించడానికి ఏ దిక్కు లేనటువంటి వాళ్ళకి దిక్కుగా ఉన్నటువంటి వాడవయ్యి ఆశ్రితరుడయ ప్రాప్తి కాలం కాలచక్రత్త అన్నది కదా. అందుకని ఆశ్రితరుడయ ప్రాప్తి కాలం నీ ఇత్తవజక్కాంబడి మాస ఋతువత్సరాది పరివృత్తివుడైతాన కాలచక్రత్తుక్కు నిర్వాహకనాయికొండు. ఆశ్రితుల యొక్క ప్రాప్తి కాలం, ఆశ్రితులని నువ్వు సమీపించేటువంటి కాలం నీ అధీనము అనేటట్లుగా ఋతువులని సంవత్సరాలని ఇలాగా అదే చక్రం కాలచక్రం తిరుగుతూ ఉండేటట్లుగా ఆ కాలచక్రాన్ని నిర్వహిస్తూ ఉండేటువంటి వాడివి. ஆசிரித ரட்சணார்த்தமாக திருப்பார் கடலிலே ஒரு கடல் సాయందా పోలి కన్వలరందరుడు అవనాయ్. ఆశ్రితులని రక్షించడం కోసమని పాల్కడలిలో ఒక సముద్రములో ఇంకొక సముద్రం పవడించిందా అన్నట్టుగా శయనించినటువంటి వాడై క్షీరార్ణవనికేతనాన అంద ఆకారత్తై విట్టు రక్షణార్థమాగా కృష్ణనాయ్ వందవనే ఎన్నుం. క్షీరార్ణవాన్ని స్థానముగా కలిగినటువంటి ఆ స్థితిని విడిచిపెట్టి అందరినీ రక్షించడం కోసమని కృష్ణుడిగా వచ్చి అవతరించినటువంటి స్వామి అంటూ ఉంటుంది. அதுக்கும் பிற்பட்டார்க்காக செயல்களை உடைத்தான குளிர்ந்த పునర్సూడంద కోయిలే సన్నిహితనానవనే. ఆ అవతారాలకు కూడా వెనకబడినటువంటి వాళ్ళ కోసమని చేపలు తుల్లి పడుతూ ఉండేటువంటి చల్లటి జలాలతో చుట్టబడిన చల్లని జలాలు కలిగినటువంటి కావేరి, ఆ కావేరి చుట్టూ ఉభయ కావేరి వలస అంటారు కదా, ఆ కావేరి చేత చుట్టబడినటువంటి శ్రీరంగంలో మా అందరికీ సమీపంలో సన్నిహితుడుగా వేయించేసినటువంటి వాడా అంటూ ఉంటుంది. అంద సౌలభ్యத்திலே అవగాహికైకు తురయానవనేయన్ను. అలాంటి సౌలభ్యంలో నేను ప్రవేశించడానికి నాకు రేవులాగా ఉన్నటువంటి వాడిగా ఉన్నావయ్యా అంటూ ఉంటుంది. ఈ వార్త ధ్వనిల్ వర కాణామయ్యాలే దర్శనీయమాయ్ పెరుత్తు కుడిరింద కన్నావదు నీరు విజుంబడి నిర్వ్యాపారయ్యాయ్ నిర్కుం. ఇలాగా ఎంత మొర పెట్టుకున్నప్పటికీ కూడా నీరాక కనపడకపోవటం చేత పెరుత్తు కుళిరింద కండానదు, విశాలమైనటువంటి నేత్రాలు, కుళిరిందు చల్లనైనటువంటి ఆ నేత్రాలు నీరు వింజుంబడి కన్నీటి ప్రవాహాలు కారేటట్లుగా నిర్వ్యాపారయ్యాయ నిర్కుం. అలా కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటే స్తబ్దురాలుగా ఉండిపోతుంది మా అమ్మాయి అంటూ ఇప్పాటు திருத்தாயார் வார்த்தையான முன்னிலை இல்லாமையாலே அவள் தன்னுடைய புட்கொள் ఇరంగుదల్ ఉల్కొల్ ఇరంగుదల్. అది ఏమిటి ఇందులో తిరుత్తాయార్ వార్త ఇవాళ తిరత్తు ఏం చేదిత్తాయా అని అలాంటి వార్త ఏమి లేదు కదా. అందుకని అవள் తన్నుடைய ఉట్కొల్ ఇరంగుదల్, ఆవిడ తన మనసులోనే బాధపడుతున్నారు అని అన్నియే లేక கடல்வண்ணா என்னும் அளவும் తాయి వార్తయ్యాన నాయకన్ మున్నిలయ్యాయ్. కడల్వన్నా అనే పదం వరకు కూడా ఎన్నుమడవం తాయి వార్తయ్యాన నాయకన్ మున్నిలయ్యాయ్. తాయి వార్త అయినటువంటి నాయకుడి యొక్క మాట మున్నిలయ్యాయ్. కన్ననే ఎన్ను తొడంగి నాయక పాసురత్తై చొన్నాళాఘవమా. ఏంటండి కన్ననే ఎన్ను తొడంగి నాయక పాసురత్తై చొన్నాళాఘవమా. అదే మొదటిది ఇందాక నేను రివర్స్ లో చెప్పానమాట. పాల తున్బంగల్ ఇన్బంగల్ పడైతాయ్ పత్తిలారు పత్త నిన్నానే కాల చక్కరత్తాయ్ కడలడం కొండ కడల్వన్నా అని తల్లి పాసురాలుగాను, కన్ననే ఎన్నుం செயல்கொள் தன் புனர்சூ திருவரங்கத்தா என்னும் என் தேத்தனே என்னும் కోలమామజయక్కన్ పనిమలుగ విరుక్కుం ఎన్ కోమల కొజుండే అనేటువంటి ఎన్ కోమల కొజుండే అని మళ్ళా తల్లి పాసురమే. ఇదిగో ఎన్ తీర్థనే ఎన్నుం
అంతవరకు కుమార్తె కోలమామరేక్కన్ పనిమలుగా విరుక్కుం జన్నుడే కోమల కొజుండే అనేది తాయి యొక్క భావన. అది ఈడు వ్యాఖ్యానం. ఏజాం పాటు ஆசிரியங்களை அனுசந்தித்து பொறுக்கும் அளவுகளிலே அன்று సుఖదుఖంగళై సుమత్తువదు. ఏది ఏదైనా ఒక బరువు ఒకళ్ళ నెత్తిన పెడుతున్నామంటే వాళ్ళు ఎంతవరకు మోయగలరు అంతవరకే వాళ్ళ నెత్తి మీద పెట్టాలి. ఒక వ్యక్తి ఓ 10 కేజీల బరువు మోయగలడు అనుకోండి, అతని నెత్తిన ఓ 10 కేజీల బరువు పెడితే అతడు అనాయాసంగా తీసుకొని వెళ్ళగలుగుతాడు. అలా కాకుండా 10 కేజీలు బరువు మోయగలిగినటువంటి వ్యక్తి శిరస్సు మీద 25 కేజీల భారాన్ని పెడితే ఆయన మోయగలడా? అతి కష్టం మీద అడుగు వేయగలడేమో. అలా ఉంటుంది. అలానే ఆశ్రయంగళై అనుసంధిస్తూ నువ్వు ఎవరి విషయంలో ఎలాగ బాధ పెట్టాలనుకుంటున్నావో ఆ బాధింపబడేటువంటి వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కదా నువ్వు పెట్టేటువంటి బాధలన్నీ పెట్టాల్సింది. పొరుక్కుమళవుగలిగే అండ్రు సుఖ దుఃఖంగళై సుమత్తువదు. వాళ్ళు సహించి పర్వాలేదు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అని సహించి ఉండేటువంటి స్థితి ఎంతవరకు ఉన్నదో వాళ్ళని అంతవరకే కదా దుఃఖింప చెయ్యాలి. ఇప్పటి ఎన్నై పడుత్తలామో ఎన్నా నిన్నాల్ ఎంగిరాల్. ఈ రీతిగా నా విషయంలో పడుత్తలామో అంటే నా విషయంలో నువ్వు ఈ రీతిగా చేశావా అని అడగటం వల్ల ఎన్నా నిన్నాల్ అని అంటూ ఉంటుంది మా అమ్మాయి అని చెప్పడం వల్ల ఈ పదాన్ని బట్టి నాయకి చెప్తున్నటువంటి భావం అని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఎన్నా నిన్నాళ్ళు అంటే అని అంటూ ఉంటున్నది మా అమ్మాయి అని చెప్తున్నారు కాబట్టి ఇది తల్లి చెప్పేటువంటి భావన. ఏమని? మా అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది అని తల్లి చెప్పేటువంటి మాట అనమాట. ఆశ్రయంగలై అనుసంధిస్తూ ఏమయ్యా నువ్వు కష్టపెట్టేటప్పుడు కష్టపడేటువంటి వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కదా నువ్వు సుఖ దుఃఖాలను ఇవ్వవలసింది అని అంటూ ఉంటుందండి మా అమ్మాయి. ஆசிரித்தரைவாஜ்விக்கையும் அனாசிரித்தரை நலிகையும் அன்னிக்கே இப்போது విపరీతమాయిత్తోவும் ముడయపడి ఎన్గిరాల్ ఎన్ను పెళ్ళాన్. తిరుక్కుడుగై పిరాన్ పెళ్ళాన్ గారి యొక్క నిర్వాహం ఏమిటి? ఆశ్రితులని ఉజ్జీవింప చేయడము, అనాశ్రితులని బాధించడం అనేటువంటి ఆ స్థితి ఇప్పుడేమిటి? ఆడవాళ్ళు తన యొక్క స్థితి. ఆడవాళ్ళు పూర్వం ఎలా ఉండేది పెరుమాళ యొక్క స్థితి, అది ఆడవాళ్ళ పెరుమాళ యొక్క స్థితి. ఆశ్రితులైనటువంటి వాళ్ళని రక్షించాలి, అనాశ్రితులని అదిగో వాళ్ళ కర్మలకు తగినట్లుగా వాళ్ళ కర్మల్ని అనుభవింప చెయ్యాలి. ఇది కదా పూర్వం పెరుమాళ యొక్క ఒక చట్టం. ఇప్పుడు ఆ చట్టాన్ని తిరగరాసేసినట్టున్నాడు. ఆశ్రితులైనటువంటి వాళ్ళని బాధలు పెట్టాలి, ఆశ్రితులకి తున్బాలు, అనాశ్రితులకి ఇన్బాలు అనేటువంటి రీతిగా ఇలా విపరీతంగా అయిపోయిందని ఈ ధోరణి. అదిగో ఆశ్రితరై వాజ్విక్కయ్యం అనాశ్రితరై నలిயும் అన్నికే నలిயும் నలిగయ్యం అందుకే ఇప్పుడు విపరీతమాయిత్తో. పూర్వం అది స్థితి, ఇప్పుడు విపరీతమాయిత్తో అది రివర్స్ అయిపోయిందే అని ఉమ్ముడ ఎప్పటి ఎన్గిరాల్ ఎన్ను పెళ్ళాను ఇలా ఉన్నది నీ ప్రకారము అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. ఉమ్ముడ ఎప్పటి అని ఎంగిరాల్ అంటూ ఉంటుంది అని పెళ్ళాను అంటే ఇది అమ్మాయి మాట. పైదేమో తల్లిగారి మాట. మొదటి వాక్యం ఏమిటి? ఆశ్రయాలని అనుసంధిస్తూ అంటే నువ్వు ఎవరినైనా బాధ పెట్టేటప్పుడు పొరుక్కుమడవగలదే అందో సుఖ దుఃఖంగళై సుమత్తువదు ఇప్పటి ఎన్నై పడుత్తలామో అని మా అమ్మాయి అంటూ ఉంటుందని తల్లిగారు చెప్పినట్లు అది. ఇదేమో ఆశ్రితులని ఉజ్జీవింప చేయడం, అనాశ్రితుల్ని శిక్షించడం అనేటువంటి స్థితి నీకు ఇప్పుడు మారిపోయిందా అని అమ్మాయి అడిగేటువంటి మాట అనమాట. ఈ కోమళ కొజుందుక్కు కై మొదలు ஒன்னும் இல்லாதார் பத்தினால் ரட்சிக்க கடவன் நீர்மையுடைய அவன் சந்நிதியிலே இதெல்லாம் పడవేండుగిరదు ఒన్నోట్టే సంబంధం ఎన్ను మనోరసిక్కిరాలు. మా అమ్మాయి ఎలాంటిది? ఈ కోమళ కొజుందుక్కు సుకుమారమైనటువంటి చిగురు. ఇదిగో ఏదైనా ఒక బరువును పెట్టాలి అంటే ఒక చెట్టు మీద పెట్టామనుకోండి, చెట్టు అయితే ఎక్కువ బరువుని మోయగలుగుతుంది. అదే చిన్న పొద అనుకోండి కొంచెం బరువుని మోయగలుగుతుంది. అదే ఒక చిగురు మీద తెచ్చి బరువుని పెడితే ఆ చిగురు ఏదైనా మోయగలుగుద్దా? విరిగిపోతుంది. అది మా అమ్మాయి. అదిగో నువ్వు పెట్టేటువంటి భారం ఎలా పెడుతున్నావు అంటే అది మోసేటువంటి వ్యక్తిని బట్టి ఆ మోసే విధంగా కదా పెట్టాలి. మా అమ్మాయి ఎలాంటిది? కోమల కుజుందు సుకుమారమైనటువంటి చివురు మా అమ్మాయి. అలాంటి ఆవిడ విషయంలో ఈ కోమల కొజుందుకు కై మొదలొన్నుం ఇల్లాదారు పట్టినాల్
నువ్వు ఎలాంటి వాడివి? ఏ సాధనాలు లేనటువంటి వాళ్ళు కూడా పత్తిన ఆశ్రయించినట్లయితే రక్షిక్క కడవన్నీర్మయ్యుడయ్యవన్, రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడివి కదా నువ్వు. అవన్ సన్నిధిలే ఇదెల్లాం పడవేండుగిరదు ఎన్నోట్టే సంబంధం ఎన్ను మనోరసిక్కిరాడు. అలా ఏ ఆధారము లేనటువంటి, ఏ యోగము చేయనటువంటి వాళ్ళు వచ్చి ఆశ్రయించినా కూడా వాళ్ళని రక్షించడమే స్వభావంగా కలిగినటువంటి వాడివి నువ్వు. అలాంటి వాడివి ఈవేళ మా అమ్మాయి ఇంతలా బాధపడుతున్నా విడిచిపెట్టేయడానికి కారణం ఏమిటి? ఎన్నోట్టై సంబంధం, నాతోటి ఉన్నటువంటి ఈ సంబంధం వల్లనే మా అమ్మాయికి నువ్విలా ఆవిడ్ని రక్షించకుండా ఉన్నావయ్యా అని అడుగుతున్నారు తల్లిగారు. ఇది అవతారిక అనమాట. పాల ఇత్యాది ఎడమరిందు సుఖ దుఃఖంగళే పడైత్తవనే. ఎడమరిందు వాళ్ళ స్థానాన్ని బట్టి, స్థితిని బట్టి కదా సుఖ దుఃఖంగళే పడైత్తవనే, సుఖ దుఃఖాలను ఇచ్చేటువంటి వాడివి. పాల్ ఎన్నదు ఎడం ఎన్నపడి, అప్పాల్ ఇప్పాల్ ఎన్నాల్ అవ్విడం ఇవ్విడం ఎన్నపడి. పాలవాగా అంటే స్థానేగా ప్రతి స్థలంలోను. ఉమ్మై పిరిందాల్ ఎల్లాం ఎల్లాரும் అనుభవిக்கும் దుఃఖத்தை இவள் ஒருத்தியையும் అనుభవిக்க பார்த்தால் ఎవళాల్ పొరుక్కపోమో. అదిగో ఎలా ఎడమరిందు సుఖ దుఃఖంగళే పడైతవని, వాళ్ళ స్థితిని బట్టి కదా నువ్వు సుఖ దుఃఖాలను ఇస్తావు. అలాంటి వాడివి ఇప్పుడు ఎంత దుఃఖాన్ని ఇచ్చావు మా అమ్మాయికి. మా అమ్మాయి కోమల కుజుందు. అలాంటి ఆవిడ విషయంలో ఉమ్మై పిరిందాల్ ఎల్లారు, నిన్ను ఎడబాసిన వాళ్ళందరూ కూడా అనుభవించేటువంటి దుఃఖాన్ని మొత్తాన్ని ఈవిడ ఒక్కదాని విషయంలో అనుభవింపాలని చూస్తున్నావయ్యా. అది ఎవళాలు పొరుక్కపోమో. నువ్వు అలా చూస్తున్నావు, బాగుంది. ఆ దుఃఖాన్ని ఈవిడ ఒక్కటి సహించగలదా అని ఒక అర్థమట. అంగనన్నికే అలా కాక ఆశ్రితర్ వాష్వం అనాశ్రితర్ కెడుంబడియాగం అండ్రో నీ పన్ని వైత్తదు. పూర్వం ఎలా ఉండేవాడివి? ఆశ్రితులకి ఉజ్జీవనం, అనాశ్రితులకి అదిగో వాళ్ళ కర్మఫలాల్ని అనుభవింపచేయడం. అదే కదా ఇన్బాలు ఆశ్రితులకి అన్బు, ఆశ్రితులకి ఇన్బం తున్బం అనాశ్రితులకి ఇన్బం ఆశ్రితులకి. అలా ఉండేవాడివి కదా నువ్వు. నీ పన్ని వైత్తదు, అది నీ యొక్క శాస్త్రం. ఆ శాస్త్రం ఇప్పుడు ఏమైనా తిరగరాసావా అని అడుగుతున్నాడు. పాల్ ఎన్బదు మురై, పాలంటే క్రమం. ఆ క్రమం ఏమైనా ఇప్పుడు తప్పిపోయిందా ఏమిటి? పాల తున్బంగల్ పడైతాయ్ పత్తలారు పత్త నిన్నానే. పత్త నిన్నానే అంటూ ఆ పాల్ ఎన్బదు మురై, ఆ క్రమం ఉండేది పూర్వం నీకు. ఆ క్రమం తప్పిపోయిందా ఇప్పుడు నీ దగ్గర? ఆ చట్టాన్ని తీసేసావా ఏమిటి? செய்குந்தாவரும் தீமை ఉన్నడియార్కు తీర్తు అసురర్కు తీమైగల్ செய்குந்தன் అండో పండు కట్టిన మర్యాదయ్యం ఎవడుక్కు ఎల్లయ్యో. అది పూర్వం నీ మర్యాద. ఆడవాళ్ళే చెప్పారు కదా, செய்குந்தா వరుణ్ తీమై ఉన్నడియార్కు. అదిగో నీ యొక్క ఆశ్రితులకేమో సంతోషాలని, అనాశ్రితులకి దుఃఖాన్ని ఇచ్చేటువంటి స్వామివి కదా నువ్వు అని. అలాంటి మర్యాద ఎవడుక్కు ఎల్లయ్యో. ఈవిడ విషయంలో అలాంటి మర్యాదను నువ్వు విడిచిపెట్టేశావా? పాల్ ఎందు భాగముం ఇయల్వం ఎడముం న్యాయముం. పాల్ అనేటువంటి పదానికి భాగము అని ఒక అర్థం, ఇయల్వు అంటే స్వభావం అని ఒక అర్థం, ఎడమంటే స్థానం అని ఒక అర్థం, న్యాయము అని ఒక అర్థం. ఇవి 4 కుంపేరు. పాల్ అంటే ఈ 4 అర్థాలు చెప్పుకోవచ్చండి. సందామాలు పొరుక్క వన్నాదవై శాంతామే ఏరిట్టుకొళ్ళుం బోధు నమ్మాల్ చెయ్యలావదుండో. ఇప్పుడు ఈవిడ అడిగారు కదా మొదటగా, ఏమయ్యా పాల తున్బంగల్ ఎన్బంగల్ పడైతాయ్ పత్తలారు పత్త నిన్నానే అని ఈవిడ అడగగానే ఆయన ఏం చెప్తున్నాడు సమాధానం? ఏమిటమ్మా నన్ను అడగడానికి అవసరం ఏమున్నది కనుక, సందామాల్ పొరుక్క వన్నాదవై తాందామే ఏరిట్టుకొళ్ళుం బోధు నమ్మాల్ చెయ్యలావదుండో. వాళ్ళు సంపాదించుకున్నటువంటివే వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళే ఏదో కొన్ని కష్టాలను కొని తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని మోస్తూ ఉంటే నమ్మాలు చేయలావదుండో. నేనేం చేయగలనండి? ఇవన్నీ ఇలా ఆళ్వార్ నాయక్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, దుఃఖాన్ని అనుభవిస్తున్నారంటే వాళ్ళు అవన్నీ చేసుకున్నటువంటి పాపకర్మ రాసే కదా అదంతా కూడా. అలా తందామాల్ పొరుక్క వన్నాదవే,
తాము సహించలేనటువంటి వాటిని తామే ఏరిట్టు కొల్లుంబోదు తమకి తామే తెచ్చి నెత్తిన పెట్టుకున్నప్పుడు నమ్మాలు చెయ్యలావదుండో నేనేం చేయగలనండి అన్నట్ట ఆయన. అని పక్కల కొరయ్యల్లే, నా విషయంలో ఏ దోషం లేదు, ఎవరైనా ఏదైనా అనుభవిస్తున్నారంటే అది వాళ్ళ దోషాలే. పేరు తందామదానా తాంగలం చెయ్య వేణుం ఎన్ను అవను కుక్కరుత్తాగా. అదిగో ఫలం వాళ్ళకే అయినప్పుడు ఆ ఫలాన్ని పొందడానికి వాళ్ళు కూడా ఏదో కొంచెం ప్రయత్నం చేయాలి కదా. మరి నేను చేయగలిగిందే ఉన్నది కనుక అని ఆయన అన్నట్టుగా భావించి పత్తిలారు పత్త నిన్నానే ஒரு கை முதல் இல்லாதார்க்காக அன்றோ கை முதல் ఇల్లాదార్కాగ అండ్రో ఇంగు వందు సాయందరులిత్తు. అసలు నువ్వు ఈ లోకంలోకి వచ్చి ఎందుకయ్యా శయనించి ఉన్నావు? ఏ ఆధారం లేనటువంటి వాళ్ళకి రక్షించటం కోసమే కదా నువ్వు ఉన్నది. కై మొదలు ఇల్లాదార్కు అంటే ఏమిటి? తందామాలు కై మొదలు ఇల్లాదార్కు అంటే ఏ రక్షణ లేనటువంటి వాళ్ళకి రక్షకుడుగా ఉండటం కోసమే కదా నువ్వు వచ్చి ఇక్కడ శయనించింది. ఇక్కడే నిత్య శ్రీరుగళిక్కాగవో, ఇక్కడే ఈ పడక ఎవరి కోసం నువ్వు ఇక్కడ పడుకున్నది? శ్రీరంగంలో వచ్చి తిరువరంగంలో వచ్చి శయనించి ఉన్నావే నువ్వు, ఎవరి కోసమయ్యా నువ్వు శయనించి ఉన్నది? ఇక్కడే ఈ పడక అనేటువంటిది నిత్య సూర్యుగళిక్కాగవో, నిత్యసూర్యుల కోసమా? కాదు కదా. వాళ్ళకెప్పుడు రక్షణగా నువ్వు అక్కడే ఉంటావు, సదా పశ్యంత అన్నట్లు వాళ్ళకి దర్శనం ఇస్తూనే ఉంటావు, వాళ్ళని ఆనందపరుస్తూనే ఉంటావు. కానీ నువ్వు ఈ లోకంలోకి వచ్చి శయనించింది ఎవరి కోసమని? ఏ రక్షణ లేనటువంటి వాళ్ళకి రక్షకుడుగా ఉండటం కోసమే కదా నువ్వు వచ్చింది. ముమ్ముడే పక్కల్ పత్తరుత్తు కొండు జయంతన్ పోల్వార్కు పత్తాయిరుక్కుం అవరండో. నేను అలా ఎవరినైనా రక్షించానా? ఆ జయంతుడిని రక్షించలేదా? జయంతుడి విషయంలో నువ్వు రక్షించావా లేదా? ఎక్కడ త్రీన్లోకాన్ సంపరిక్రమ్య అని 3 లోకాలన్నీ తిరిగి వచ్చి నీట బ్రహ్మాస్త్రం విడిచిపెట్టావు నువ్వు జయంతుడి విషయంలో. బ్రహ్మాస్త్రం అనుసరించి ఆయన్ని తరుముతూ ఉండగా ఆయన 3 లోకాలన్నీ తిరిగి వచ్చి నీ కాళ్ళ మీద పెడితే బ్రహ్మాస్త్రాన్ని కూడా అలాగా ఒమ్ము చేసేసావు కదా నువ్వు. మరి ఆ జయంతుడిని రక్షించినటువంటి వాడివి నువ్వు కాదా? తమేవ శరణం గతః అండో. మీరు తం ఏవ శరణం గతః, అదిగో ఆయన వచ్చి ఆశ్రయించేటట్టుగా ఉన్నటువంటి వాడివి నువ్వే కదా. అది ఉండానాలం అది కోరు కాలం ఉండే ఎండా. అది ఎప్పుడో ఆనాడు జరిగిందమ్మా, ఇప్పుడా ఏమిటో జరిగింది? అది ఎప్పుడో ఆ కాలంలో జరిగిపోయింది. ఆ జరిగిపోయిన కాలంలో దాన్ని ఇప్పుడు అడుగుతారేమి మీరు ఆళ్వారే అన్నట్టుగా అడిగేస్తా ఆయన. అడిగితే అప్పుడు దానికి కాలచక్రత్తాయ్, ఆ కాలచక్రం నీ ఎట్టవదక్కండో ఆశ్రితర్కాగ పగలయ్యరవాక్కినవనండో. ఆ కాలచక్రం నీ అధీనమే కదా. అదేనాడో జరిగిపోయిందమ్మా, ఆ కాలంలోది ఈ కాలంలో ఏమిటి అంటావా? ఆ కాలచక్రం కూడా నీ అధీనంలోదే కదా. అందుకనే ఏం చేశావు? నీ చేతిలో ఉన్నటువంటి చక్రాయుధంతో పగలని రాత్రిగా చేసినటువంటి వాడివి కదా నువ్వు. అంటే కాలము అంటే యముడు అని చెప్పుకోవచ్చట. కాలం అంటే కాలమని ఒక అర్థము, ఆశ్రితులకి యముడులాగా ఉండేటువంటి చక్రాయుధాన్ని చేతిలో ధరించినటువంటి వాడు అని ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు అంటూ. అన్నికే ప్రతిబంధకం ఉండే ఎన్నిల్ ప్రతిబంధకత్తుక్కు మృత్యువాన తిరువాజి ఎండోదరి తిరుక్కురదు. సరే, ఆ కాలం నీ ఇష్టం, నీ అధీనమే కదా. ఆశ్రితర్కాగా పగలై, ఆశ్రితుల కోసమని పగలను రాత్రిగా చేసినటువంటి వాడివి కదా అని అర్థం చెప్తే, మిమ్మల్ని నేను రక్షించాలంటే మీకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి ఆళ్వారే అని అన్నట్టు ఆయన. అనగానే ప్రతిబంధకత్తుక్కు మృత్యువాన తిరువాజి ఎండోదరి తిరుక్కరు. నీ శ్రీహస్తంలో తిరువాజి చక్రాయుధం ఉన్నది కదా, అది ఎందుకు ఏం పని చేస్తుంది ఆ చక్రాయుధం? ఆశ్రితుల యొక్క ప్రతిబంధకాలని తొలగింపచేసేటువంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించి ఉన్నావు కదా నువ్వు. మరి ఇంకా నా ప్రతిబంధకాలు ఏముంది? పరికరం ఉండా నాలుం నాం దూరస్తన్ అన్నో ఎన్నవన్నారే. అయితే ఆళ్వారే, ప్రతిబంధకాలను తొలగించేటువంటి ఈ చక్రాయుధం నా చేతిలో ఉన్నది, కానీ ఎక్కడో దూరంగా శ్రీవైకుంఠంలో ఉన్నానయ్యా నేను అని అంటావా? ఇప్పుడు అలా కూడా లేవే నువ్వు. ఇప్పుడు దూరంగా ఉన్నాను ఆళ్వారే, మీరు రమ్మనగానే నేను ఎలా రాగలను అని చెప్పే అవకాశం కూడా లేదు నీకు. ఇప్పుడు ఇక్కడెక్కడున్నావు నువ్వు? కడలెడం కొండ కడల్వన్నా, ఆ సముద్రాన్ని స్థానంగా చేసుకున్నటువంటి ఇంకొక సముద్రమా అని పిలుస్తున్నారు. నీ ఎంగలై
కాలం పాత్తంలో కిట్టక్కిడక్కిరదు. అసలు ఎక్కడుండేటువంటి వాడు పరమాత్మ? శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడు. మరి అక్కడ ఉన్నాను కదా, దూరంగా ఉన్నాను కదా, ఎలా రక్షిస్తాను అని అనవలసిన అవసరం లేదు. నువ్వేం చేశావు? శ్రీవైకుంఠంలో ఉంటే రక్షించడానికి ఆలస్యం అవుతుందని పాలకడల్లోకి వచ్చి శయనించి ఉన్నావు. అదేమిటండి, ఎందుకు వచ్చాట పాలకడల్లోకి అంటే, ఆడవాళ్ళు ఎప్పుడు అనుకూలమైనటువంటి స్వభావాన్ని రక్షించడానికి నాకు ఇస్తారా? ఇచ్చిన వెంటనే వెళ్ళి రక్షించాలి, ఆడవాళ్ళని ఉజ్జీవింప చెయ్యాలి అని పాలకడల్లోకి వచ్చాట. ఎలా వచ్చాట? ఇక్కడ చిన్న కథ చెబుతున్నారు మనకి, లౌకికమైనటువంటి ఉదాహరణ. ఏమిటా ఉదాహరణ? ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఇద్దరు బంధువులు అనుకోండి. ఒక బంధువుల ఇంట్లో వివాహం జరుగుతోంది. ఈయన బాగా దగ్గర బంధువే, రెండో ఆయన. కానీ ఆయనకి వివాహానికి పిలుపు రాలేదు. పిలుపు రాకపోతే, బాగా దగ్గర బంధువు అయితే వాళ్ళు మర్చిపోయి ఈయన్ని పిలవలేదు. పిలవకపోతే ఏం చేశాడు? వివాహ సమయం ఆసన్నమైంది. ఈయనకి బాగా దగ్గర బంధువు కదా, దగ్గర బంధువు అయితే వివాహానికి వెళ్ళాలనే ఆసక్తి, ఆశ ఈయనకు ఉన్నాయి. ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈయనకి ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన అంటే, ఇప్పుడు ఈ ఊరు నుంచి, ఈయన ఉన్న ఊరు నుంచి ఆ వివాహం జరిగే ఊరికి కొంచెం దూరం అనుకోండి. వాళ్ళు అప్పటికప్పుడు మర్చిపోయామండి, మీరు ఇప్పుడు బయలుదేరి రండి అని పిలిచారనుకోండి. రేపొద్దుటే వివాహం, ఈవేళ రాత్రి వాళ్ళకు గుర్తొచ్చింది, వాళ్ళు పిలిచారు. పిలిచిన వెంటనే ఈయనకి వెళ్ళటానికి కూడా సమయం సరిపోదు అనుకొని ఏం చేశాట ఈ వ్యక్తి? అదిగో ఆ వ్యక్తి వివాహం జరిగేటువంటి ఊరిలో ఒక సత్రంలోకి వెళ్ళి ఈయన స్టే చేశాట. ఆ సత్రంలోకి ఎందుకు? వాళ్ళు ఒకవేళ అనుకోకుండా చివరి నిమిషంలో పిలిచినా కూడా ఆ వివాహానికి అటెండ్ అవ్వాలనేది ఈ వ్యక్తి యొక్క ఆశ. సరే, ఆ సత్రంలో స్టే చేశాడు. చేసినటువంటి వాడు అలానే ఉండొచ్చు కదా. అటు ఇటు తెలిసిన వాళ్ళు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు కనపడుతూ ఉంటారు కదా. వాళ్ళందరితోటి ఏం చేస్తూ ఉంటాట ఆయన? ఇదిగో ఫలానా ఆయన్ని మీరు పిలిచారా ఏమిటి అని, ఇలాగా నా ప్రస్తావన తీసుకురండి ఆ పెళ్లి వాళ్ళ దగ్గర, అప్పటికైనా వాళ్ళ గుర్తొస్తానేమో. సరే అదేదో అని కనపడిన వాళ్ళందరితోటి, ఇదిగో ఇలా ఫలానా ఆయనండి, ఆయన మీరు పిలిచారా అని ఇలా నా ప్రస్తావన తీసుకురండి వాళ్ళ దగ్గర. తీసుకువస్తే అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వచ్చి నాకు చెప్పండి అని అన్నట్ట ఈయన. ఆ విన్న వాళ్ళు ఏమన్నారు? అలా కాదయ్యా, ఇది నా అంతటి నేను వస్తే బాగోదు కదా. విన్నవాళ్ళు ఆ మాట అన్నారు. అసలు ఇదంతా ఎందుకు? మీరే వెళ్ళి డైరెక్ట్ గా మీరు నన్ను మర్చిపోయారా ఏమిటి, అందుకని నేనే వచ్చేసానని మీరు మాట్లాడొచ్చు కదా. అంటే కాదయ్యా, నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళు పిలిచినప్పుడు రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియచేయండి వాళ్ళకి అని చెప్పి ఆ వ్యక్తి ఆ సత్రంలో వేయించేసి ఉన్నట్లుగా ఈయన కూడా పరమపదంలో ఎక్కడో ఉంటే అది చాలా దూరము, మళ్ళా ఆళ్వాళ్ళని రక్షించడానికి ఆళ్వాళ్ళు కోరుకున్న వెంటనే రావటానికి అని పాల్కడల్లోకి వచ్చి శయనించి ఉన్నట్ట. అలా నీ ఎంగళై కాలం పాపుతంగా నువ్వు ఎక్కడ నన్ను ఎదురు చూస్తూ కదా, ఎప్పుడు ఆళ్వాళ్ళు అనుకూలమైనటువంటి భావం కలిగి ఉంటారని ఎదురు చూస్తూ కదా కిట్టక్కిడక్కిరదు ఆ పరమపదాన్ని విడిచిపెట్టి పాల్కడలకి వచ్చి శయనించింది. ఎలా ఉన్నాడు ఆ పాల్కడల్లో? ஒரு கடல்லே சாயந்தா పోలే అని తిరుప్పార్ కడల్లే సాయందిలయ్యో. ఒక సముద్రము చెప్పుకున్నాం కదా, జల సముద్రంలో కొన్న సముద్రం పడుకొని ఉన్నట్టుగా అలా శయనించినటువంటి వాడివి కదా నువ్వు. ఎందుకు? నన్ను రక్షించడం కోసమే. ఆనాల్ అంగే వరలాగాదో ఎందా. ఆనాల్ అయితే మీరే ఇప్పుడు ఆ బంధువులు అన్నారు కదా, ఇవన్నీ కబుర్లు చేయడం ఎందుకండి, మీరే వెళ్ళొచ్చు కదా ఆ వివాహానికి అన్నట్టుగా ఇక్కడ కూడా వీళ్ళేమన్నా ఆళ్వారు ఈ మాట చెప్పగానే ఆయన ఏమన్నాడు? అయితే ఆళ్వారే, ఇప్పుడు నేను పాలకడలకు వచ్చింది నీకోసమే భావిస్తున్నారు కదా, వచ్చేసేయండి మీరే ఆ పాలకడలకి అన్నట్ట పెరుమాళ్ళు. అవ్వలై అలైకేక్క మాట్లాడా இளையர்க்கும் இடைச்சிகளுக்குமாக கிருஷ்ணனாய் வந்து உதவித்திலையோ என்கிறாள். అలై కేక్క మాట్లాడా, ఆ కోలాహలమంతా వినటానికి సాధ్యం. ఆ సముద్రంలో ఒక ఘోష కదండి. ఏమిటి ఆ ఘోషట? బ్రహ్మగారు వస్తారట, స్వామి ఇదిగో నా వేదాలన్నీ పోయాయి, నా వేదాలన్నీ నేను కోల్పోయాను, నాకు వేదాలను ఇవ్వవయ్యా అని ఆయన ప్రార్థిస్తూ ఉంటారట, ఆయన దుఃఖపడతారట. ఇంద్రుడు గారు వస్తారట, నా రాజ్యాలన్నీ కోల్పోయాను స్వామి, అదిగో అసుర రాక్షసులంతా వచ్చారు, నన్ను జయించారు,
రాజ్యాలన్నీ లాక్కుపోయారు, నాకు తిరిగి రాజ్యం కావాలని ఆయన ఘోష పెడుతూ ఉంటారట. ఇదిగో ఇదిగో పరమశివుడు గారు వస్తారట, శివపిరాన్ గారు. వారు అదిగో ఆ తండ్రి గారి ఆ శిరస్సు కపాలం చేతికంటుకొని ఉన్నది కదా, ఇది ఎలా తొలగిపోతుంది, నాకు తొలగింపచేయి, నాకు తొలగింపచేయని ఆయన వస్తారట. ఈ పాలకడల దగ్గర ఉన్నటువంటి ఆ కోలాహలం ఏమిటి? ఆ వలై అలైక్యేక్క మాట్లాడబడి ఆ కోలాహలం అంతా, ఆ కెరటాల ధ్వని అన్నట్టుగా అదిగో ఇక్కడ ఇలాంటి వాళ్ళంతా ఆర్తులంతా కూడా వచ్చి పెట్టేటువంటి మొరలన్నీ వినేటువంటి శక్తి నాకు లేదయ్యా. అందుకనే అలాంటి కేట్ట మాట్లాడ ఇడయర్కుం, అలాంటి అవసరం లేకుండా నువ్వేం చేసావు? ఇడయర్కుం ఇడైచ్చిగడుక్కుమాగా, అదిగో ఇడయర్కుం ఇడైచ్చిగడు, ఆ గోపాలకుల కోసం గోపికల కోసమని కృష్ణనాయ వందు విరవిత్తరయ్యో. అదిగో ఆ పాలకడల్లో ఉంటే ఈ ఘోషంతా ఆశ్రితులందరూ వినాల్సి వస్తుందని ఆ ఘోష వినవలసిన అవసరం లేకుండా నువ్వే ఆ గోపాలకుల కోసమని, గోపికల కోసం గోపాలకుల కోసం ఇక్కడికి వచ్చి అవతరించినటువంటి వాడివి నువ్వే కదా అని కన్ననే ఎన్నుం. కన్ననే, ఆ కన్ననే ఎవరైనా పాలకడల్లో ఉన్నటువంటి వాడే కన్ననుగా వచ్చి అవతరించాడు అంటానికి మనకి విష్ణు పురాణంలో శ్లోకం, నాగపర్యంకము సృజ్యాగతో మధురాం పురిం అని, అక్కిడై విట్టు ఇడయిలే వందు ఉదవిత్తెలయ్యో. అక్కడై ఆ నాగపర్యంకం అనేటువంటి పలకని విడిచిపెట్టి ఈ రేపల్లెలో వచ్చి ఉదవిత్తులయ్యో సహకరించలేదా నువ్వు అని అడుగుతున్నారు. అది తప్పిత్తిరే అన్నా అవతారం పరత్వం ఎన్నుంబడి ఎండో కోయిలే వందు సాయందలిత్తు. మరి ఆళ్వారే దాన్ని కూడా మీరు కోల్పోయారు కదా, తప్పిపోయారు కదా, దానికి నేనేం చేయగలనయ్యా ఆళ్వారే అన్నట్టు అవతారం ఎత్తాను అందరి కోసమనే, కానీ మీరు తప్పిపోయారు. అవునంతే కదా, కృష్ణావతారం అలా వెళ్ళిపోయాడో లేదో, ఆయన దొడ్డి గుమ్మం ద్వారా వెళ్ళిపోయాడు పరమపదానికి, ఈయన వీధి గుమ్మం ద్వారా ప్రవేశించారు ఆళ్వారు అన్నట్టుగా. ఆయన పరమపదానికి వెళ్ళిన 40 రోజులకే వచ్చాడు కదా, ఏం చేశారు కదా, ఆళ్వారు అవతరించారు కదా. అందుకనే అది తప్పిత్తిరే అందా, అది తప్పిపోయారు కదా ఆళ్వారే మీరు, దానికి నా దోషమా అని ఆయన అంటే, ఆ అవతారం పరత్వం ఎన్నుంబడి ఎందో కోయిలే వందు సాయందలిత్తు. ఆ అవతారం కూడా కృష్ణావతారం అంటే భవ్యుడుగా ఉంటాడు, కన్నన్ విధేయత కలిగినటువంటి వాడు, అందరికీ సులభడుగా ఉండేటువంటి వాడు, కట్టడానికి కొట్టడానికి కూడా సులభడుగా ఉండేటువంటి అవతారం అని చెప్పుకుంటాం కదా. అలాంటి కృష్ణావతారమే ఏమిటండి కృష్ణావతారం పరత్వం అండి అని చెప్పేటట్టుగా ఇంకా సులభంగా మాకొచ్చి ఈ కోయిల్లో వచ్చి శయనించి ఉన్నావు కదా నువ్వు. ఆ కృష్ణావతారం ఏముందండి, అబ్బో ఆ అవతారం ఎంత కష్టమో ఎంత పరత్వం కలిగిందో అనేటట్టుగా ఇంకా సులభుడుగా మా కోసమని కోయిల్లే వందు సాయందలిత్తు, మా కోసమని అవతారాల్లో తప్పిపోయినటువంటి వాళ్ళని అనుభవింప చేయటం కోసమనే, వాళ్ళని ఉజ్జీవింప చేయడం కోసమనే శ్రీరంగంలో వచ్చి శయనించావు కదా. చేల్గొలు ఇత్యాది, ఆ తిరువరంగం ఎలాంటిది అంటే చేల్గొలు మత్స్యాలతో కూడుకున్నటువంటి జలాలు, జలాన్మత్య ఇవనండ్రో జలచర సత్వం వల్ జలத்தை பிரிந்து தரிக்கிலன்றோ இவள் உம்மை பிரிந்து தரிக்க வல்லலாவது. జలాన్మత్యాన్ ఇవన్ అండ్రో, జలాన్మత్యాన్ ఇవనండ్రో, జలాన్మత్య అదిగో నీటిని విడిచిన చేప లాంటి వారు కదా ఆళ్వారు. జలచర సత్వంగల్ జలத்தை பிரிந்து தரிக்கிலன்றో, ఆ నీటిలో తిరిగేటువంటి ఆ జలచరాలు చేపలు నీటిని విడిచి ధరించి ఉన్నప్పుడు కదా, ఇవళ్ ఉమ్మై పిరిందు ధరిక్క వల్లలావదు, ఈవిడ మిమ్మల్ని విడిచిపెట్టి ధరించి ఉండగలిగేది. ఆ ఊరిలే వట్టిక్కిర ఉమక్కు పోరుమో, అదిగో ఇవళకు ముఖం కాటాదు జిగిరవేయడం, ఆ ఊరిలే వట్టిక్కిర, అలాంటి ఊరిలో ఆ వర్తించేటువంటి మీకు ఇలాంటి స్వభావం తగినటువంటిదేనా? ఇవడుకు ముఖం కాటాదు జిగిరవేయడం, ఈవిడికి ముఖం చూపించకుండా వేయించేసి ఉన్నటువంటి స్థానం ఆ తిరువరంగం. అలాంటి స్వామిని ఎంతీర్తనే ఎన్నుం నీ ఉపేక్షిత్తాలం ఉన్నయ్యుజయనకు చెల్లారపడి పండినవనే ఎన్నుదల్. అది నువ్వు నా విషయంలో ఉపేక్షను చూపించినప్పటికీ కూడా నువ్వు లేకుండా ధరించి ఉండలేనటువంటి స్థితి నాకు కలుగజేసినటువంటి పవిత్రుడివి కదా నువ్వు అంటూ, పురంబుళ్ళారోడుం పురుందాదపడియాన శుద్ధియోగత్తై చొల్లుదల్ நான் இழிந்து ஆடும் துறையన్నుదల్. పురంబు ఉళ్ళారోడుం పొరుందాదపడియాన అంటే బయట ఈ సంసార సంబంధం కలిగినటువంటి వాళ్ళు, విషయ వాసనలు కలిగినటువంటి వాళ్ళతోటి సహించి లేనటువంటి రీతిగా
శుద్ధి యోగాన్ని నాకు కలుగజేసినటువంటి వాడివి కదా. అంటే బయటవే ఈ సంసారంలో ఉన్నప్పటికీ కూడా ఆ సంసార సంబంధం కలిగినటువంటి ఈ సంసారి చేతనులతోటి సంబంధం లేని వాడిగా నన్ను చేశావే, అది కదా శుద్ధి యోగం అంటే. ఎంతీర్తనే నన్నలా పవిత్రుని చేసినటువంటి వాడా. நான் இஜிந்து ஆடும் துறை என்னுதல் இஜிந்தாறு துறை போலே సులభనాయురుక్కెరవనే ఎన్నుం. అదిగో నాన్ ఇజిందాడుం తురై, నేను దిగి ఆ ఆనందాన్ని పొందేటువంటి రేవు ఏమిటది? సులభడుగా నువ్వు వచ్చి ఈ శ్రీరంగంలో చేయనించి ఉండటమే అది ఎన్నుదలు అంటూ ఉంటుంది. కోలమిత్యాది దర్శనీయమాయ్ పరందు శమహరమాన కన్న నిర్మల్గా ఇరా నిన్నాళ్ళు. అందమైనటువంటి ఆ విశాలమైనటువంటి శ్రమని హరింపచేసేటువంటి ఆ నేత్రాల నిండా ఆ కన్నీటిని నింపుకుంటూ ఉంటుందండి మా అమ్మాయి. కన్ను కన్న నీరుమాయ్ అడగు కాట్లు ఎరెత్త నిరావావదే, ఇక్కన్న నీరుకు సాధనానుష్ఠానத்தை பண்ணி பலவேளையிலே இழப்பிதே. கண்ணும் கண்ண நீருமாய் అడగు కాటిల్ ఎరిత్త నిరావావదే. కంటికి మంటికి ఏకదారిగా దుఃఖిస్తూ ఉన్నది. ఆ సౌందర్యం అంతా ఏమైపోతుంది? ఇప్పుడు మా అమ్మాయి విశాలమైనటువంటి అందమైన నేత్రాలు కలిగినటువంటి అమ్మాయి. అలాంటి అమ్మాయి ఆ సౌందర్యము అడవి కాచిన వెన్నెలైపోతోంది, వృధా అయిపోతోంది, దాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఉండద్దు అంటూ. అంతేకాదు ఈ కన్న నీరుకు సాధనానుష్ఠానத்தை பண்ணி పలవేళయ్యలే చెప్పదే. ఇలాంటి కళ్ళనీరు ఇప్పుడు ఆళ్వార్ నాయకికి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయండి? ఏదైనా విషయాలు అనుభవించలేకపోయామనా, ఈ సంసారంలో ఆనందంగా ఉండలేకపోయామని ఇలాంటి దుఃఖం కాదు కదా. సర్వేశ్వరుణ్ణి విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఆ విశ్వేష వ్యసనాన్ని తట్టుకోలేక వచ్చేటువంటి కన్నీళ్లు కదా అవి. అసలు ఆళ్వాళ్ళు ఈ స్థితికి రావటానికి కృషి చేసినటువంటి వాడు సర్వేశ్వరుడే కదా. ఏం చేశాడు? నిన్న చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఇది నాస్తికుడు, ఆ తర్వాత అద్వేషం, ఆభిముఖ్యం అన్నట్టుగా ఆ స్థితులన్నీ దాటి ఆ తర్వాత ఇది భక్తి యోగంలోకి దించి అది పరమ భక్తిగా చేసి అది పరమాభక్తిగా మార్చినటువంటి వాడు కదా సర్వేశ్వరుడు. ఇంత కృషి చేసింది ఆయనే కదా. ఈ కన్న నీరుకు ఆయన చేసినటువంటి కృషి కారణంగానే ఆళ్వాళ్ళు ఈవేళ ఇంత దుఃఖంతో కన్నీళ్ళని కారుస్తూ ఉన్నారు. ఏమిటండి కన్నీళ్లు కారుస్తుంటే అది ఆనందపడే విషయమా, బాధపడేటువంటి విషయమా? లోకంలో ఉన్నటువంటి విషయాలని అనుభవించలేకపోయామని కన్నీటిని కారిస్తే అది బాధపడవలసినటువంటి విషయం. సర్వేశ్వరుడు యొక్క అనుభవం లభించలేదని కన్నీళ్లు కారిస్తే అది ఆనందించవలసినటువంటి విషయం. ఆడవాళ్ళకైనా ఇలాంటి కన్నీళ్లు కారడానికి కృషి చేసినటువంటి వాడు సర్వేశ్వరుడే కదా. అదే చెప్తున్నారు, కన్నీరుకు సాధనానుష్ఠానத்தை பண்ணி ఇంత సాధన చేసినటువంటి వాడివి నువ్వే కదా. అలాంటి ఆ నేత్రాలని అనుభవించే సమయంలో ఈ చెప్పదే విడిచిపెట్టేస్తున్నావయ్యా స్వామి అంటూ என்னுடைய கோமல கொதுந்தே కలక్కప్పొరాద మార్ధవత్తయుడెవల్ పిరియ పొరుక్కుమో. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు గట్టిగా ఆలింగనం చేసుకోవటానికని ఇలా ఒక క్షణం విడిచిపెట్టి దగ్గరికి తీసుకుంటే కూడా సహించలేనటువంటి స్థితి సుకుమారురాలు మా అమ్మాయి. అలాంటిది పిరియ పొరుక్కుమో, ఎడబాసే పూర్తిగా ఎడబాసే సహిస్తుందా అంటే ఆలింగనంలో గట్టితనాన్ని కూడా సహించలేనటువంటి మృదు స్వభావి మా అమ్మాయి. అలాంటి అమ్మాయి ఇప్పుడు అసలు పూర్తిగా ఎడబాటు కలిగితే సహించి ఉండగలుగుతుందా? దశై మురిగినాల్ వైద్య కన్ముఖం పారాదా పోలే మగల్ అవస్థయ్యై కండు తలరెందు పెరే పెరుమాళ్ ముఖం పారాదే వార్తై సొల్లుగిరాల్ ఎన్ను అరుడిచ్చేవారు. అది ఎవరు తిరత్తని చేదిస్తాయి అని అడిగినప్పుడు ఎవరు తిరత్తని ఈవిడ వైపు చూపిస్తూ ప్రశ్నించేది. ఇప్పుడు అలా కాదు, వ్యాధి బాగా ముదిరిపోయింది, ఒక వ్యక్తి రోగి హాస్పిటల్లో జాయిన్ చేశారు, పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. అలాంటప్పుడట డాక్టర్ గారు ఏ సమాధానాన్ని గబగబా వీళ్ళ ముఖం చూస్తూ సమాధానాన్ని చెప్పడట. అలా వెళ్తూ చూద్దాంలేండి టైం పడుతుంది అన్నట్టుగా ఏదో సమాధానాన్ని చెప్పి పేషెంట్ తాలూకు వాళ్ళ ముఖం చూసి సమాధానం చెప్పడట ఆయన. ఇప్పుడు దశ ముదిరిపోతే వైద్యం కన్ముఖం పారాదా పోలే, వీళ్ళ ముఖము వీళ్ళ కళ్ళలో కళ్ళు చూసి అదే బాగయ్యేట్లుందనుకోండి, సంతోషంగా వీళ్ళ వైపు చూసి అదిగో తగ్గిపోతుందిలేండి, 4 రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు
అన్నట్టుగా ఆనందంగా చెప్తాడు గాని అలా చెప్పేటువంటి స్థితి లేనప్పుడు వీళ్ళ ముఖం చూడకుండా పక్కకు చూస్తూ సమాధానం చెప్పినట్టుగానే మగలవస్తయ్యే కండు తలరందు ఈ ఆ వైద్యుడు ఎలా అయితే రోగి యొక్క స్థితి చూసి రోగి తాలూకా వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఏదో ముక్తసరిగా సమాధానం చెప్పి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ కూడా కుమార్తె యొక్క అవస్థను చూసినటువంటి తల్లిగారు తడబాటు పడి పెరియ పెరుమాళ్ ముఖం పారాదే పెరియ పెరుమాళ్ యొక్క ముఖాన్ని చూడకుండా వార్తే సొల్లుగిరా ఇలా పక్కకు తిప్పుకొని అదిగో మా అమ్మాయి ఇలా బాధపడుతోంది అని చెప్తున్నారట. కొజుందు ఉపగ్నం తేక్తమాన అడవిలే తరయ్యిలే పడర విడువదే. అసలు ఏదైనా ఒక తీగకి ఆధారపు కొమ్మ కావాలి, ఎప్పుడు కొంచెం తీగ రాగానే. అలా ఉపగ్నం అవసరమైన సమయంలో తీగ లాంటి మా అమ్మాయిని, ఇప్పుడు నువ్వెలాంటి వాడి ఉపగ్నం లాంటి వాడిది, మా అమ్మాయి తీగకు ఉపగ్నం అవసరం ఉంటుంది కదా. అలా ఉపగ్న అవసరం జరిగిన సమయంలో నువ్వు ఆ ఉపగ్నంగా ఉన్న నువ్వు దగ్గరికి రాకపోతే తీగలాంటి ఏమైపోతుంది, అలా నేల మీద పడిపోవాల్సిందే కదా. ఉపగ్నం తేట్టమాన అడవిలే, కొంచెం తీగ రాగానే ఉపగ్నాన్ని వెతుకుతారు కదా, ఒక కర్రనో తాడునో వెతికి తెచ్చి దానికి కడతారు. అలాంటి సమయంలో నువ్వు రాకపోతే ఆ తీగ ఏమవుతుంది, నేలపాలు అవ్వాల్సిందే కదా. అలా పతి సంయోగ సులభం వయహ, అదిగో భర్త దగ్గరికి చేర్చాల్సిన వయసు ఆసన్నమైనప్పుడు అమ్మాయికి వివాహం చేయాలి కదా. అదే విషయం సీతాకరాటి అనసూయాదేవితో చెప్పినట్టుగా మా నాన్నగారు అదిగో నాకు వివాహం చేయాలని చాలా బాధపడ్డారు అని చెప్పినట్లుగా, అలాంటి సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు ఇలా విడిచిపెడితే ఆ అమ్మాయి నేలపాలే కదండి. ఇప్పటిల్వరు తలై కట్టిన్నిక్కే ఇరుక్కుం ఇరుక్కు కరుత్తు, ఈ పాటిల్వరు తలై కట్టిన్నిక్కే, ఈ పాసనలో చివరల ఒక ముగింపు లేనట్లుగా ఉండటం అనేటువంటి దాని భావన. పరిహరిక్కుమ్యల్ లైక్క జిందాల్, పరిహరించేటువంటి దశ దాటిపోయింది. నాం ఎవరికి చొల్లువదన్యన్నో తన్ని లేనో పడుగిరాల్, ఇంకా ఈ వ్యాధి చూస్తే బాగా ముదిరిపోయింది, పరిహరించడానికి సాధ్యం కాని దశలో ఉన్నది. ఇంకా ఈయనకి చెప్పి నాన్ ఎవరికి చొల్లువదని ఇంకా నేను ఏం చెప్పగలను ఆయనకి, వ్యాధి బాగా ముదిరిపోయింది, ఏం చెప్తామండి, ఏం చెప్పడానికి లేదు అంటారు. ఎవరైనా వచ్చి ఆ రోగిని చూడాలి అంటే దగ్గరకు వచ్చి ఏమిటండి వ్యాధి అన్నారు అనుకోండి, ఏం చెప్పమంటారండి, చెప్పడానికి ఏం మిగల్లా అని అన్నట్లుగా ఇక్కడ నాం ఎవరికి చొల్లువదని, నేను ఇంకా ఈయనకి ఏం చెప్తాను ఈ అమ్మాయి గురించి అని తన్ని లేనో పడుగురాలు ఎన్నో వంగిపురత్తి నంబి పణిక్కుం అని తనలో తానే బాధపడుతున్నారు అని వంగిపురత్తి నంబి గారి శ్రీ సూక్తి. అలా మా అమ్మాయి విషయంలో నువ్వేం చేయదలుచుకున్నావయ్యా అని ప్రశ్న వేయకుండా తల్లిగారు ఉన్నారు అంటే వ్యాధి బాగా ముదిరిపోయింది, అది పరిహరించడానికి వీలు కానటువంటి వ్యాధి అయిపోయింది, ఇంకా ఆయనకి చెప్తే మాత్రం ఏం చేయగలను కనుక నేను అని తనలో తానే బాధపడుతున్నారు తల్లిగారు అని భావనట. పాల తున్బంగల్ ఎన్బంగల్ పడైతాయ్ పత్తిలారు పత్త నిన్నానే కాల செக்கரத்தாய் கடலிடம் கொண்டா கடல் வண்ணா கண்ணனே என்னும் சேல்கொள் தன் புனல் சூழ் திருவரங்கத்தாய் என்னும் என் தேத்தனே என்னும் கோலமாமழை கண் பனிமல்க விருக்கும் என்னுடை கோமள கொழுந்தே. எட்டாம் பாட்டு ఎనిమిదవ పాసురం. கொழுந்து வானவர்கட்கென்னும் குன்னேந்தி கோணிரை காத்தவன் என்னும் அழுந்தொழும் ஆவியனல வெவ்வியோர்க்கும் அஞ்சன வண்ணனே என்னும் எழுந்து மேல் நோக்கி இமைப்பில் அளிரோக்கும் எங்கனே நோக்குகேன் என்னும் செழுந்தளம் புனல் சூழ் திருவரங்கத்தாய் என் செய்கேன் என் తిరుమఘాట్కే. వానవర్గట్టు అంటే నిత్యసూరులకు కొజుందు ఎన్నుం నిర్వాహకుడా అని చెప్తూ ఉంటుంది. కుండ్రు ఏంది కోనిరై కాత్తవన్ ఎన్నుం గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గో సమూహాలను రక్షించినటువంటి వాడా అని చెప్తూ ఉంటుంది. అజుం తొజుం ఆవియనల వెవ్వియుక్కుం, అజుం తొజుం అంటే అజుం అంటే దుఃఖిస్తూ ఉంటుంది, తొజుం నమస్కరిస్తూ ఉంటుంది, ఆవి అనల వెవ్వియుక్కుం ఆత్మ దగ్ధమైపోయేటట్లు వేడిగా నెట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. అంజన వర్ణనే అన్నాం, వెంటనే అంజన వర్ణనే శ్యామ విగ్రహుడా అని చెప్తూ ఉంటుంది.
ఆ తర్వాత మేల్ యజుందు నోక్కి పైకి ఏ విధంగా పైకి లేచి చూసి ఇమై పిల్లల్ రెప్ప కొట్టకుండా ఇరుక్కుం ఉంటుంది. ఎంగనే నోక్కుగేన్ సమృద్ధమై వ్యాపించినటువంటి ఉంటుంది. ఏ విధముగా నిన్ను సేవించదను అని చెప్తూ ఉంటుంది. తర్వాత తడం నోక్కుగేను సెజుం తడం పునల్ చూడు తిరువరంగత్తాయ్ ఎన్ తిరుమగట్టు ఎన్ చేయను. సెజుం తడం పునల్ చూడు సమృద్ధంగా వ్యాపించి ఉన్నటువంటి జలాల చేత చుట్టబడిన శ్రీరంగంలో శయనించినటువంటి స్వామి, నా యొక్క శ్రీ మహాలక్ష్మితో సమానురాలైనటువంటి ఈమెకి ఈవిడ విషయంలో నేను ఏం చేయగలను అని అడుగుతున్నారు తల్లిగారు. ఓ శ్రీరంగనాథ స్వామి, ఈ నాయిక ఓ దేవాదిదేవుడా, ఓ గోవర్ధన ద్వారి, ఓ శ్యామసుందరుడా అని తిరునామాలని చెప్పి పిలిచి వేడివేడిగా నిట్టూర్పులను విడుస్తూ దుఃఖించి నిన్ను నమస్కరిస్తూ తటాలను లేచి పైకి చూసి నువ్వు రాకపోవటం వల్ల ఓ స్వామి నిన్ను సేవించడానికి ఉపాయం ఎరుగక ఉన్నానని చెప్పి మోహపడిపోతూ ఉన్నదయ్యా. ఇవిడికి నేనేం ఉపాయం చేయగలుగుతాను అని అంటున్నారు తల్లిగారు. ஆறாயிரப்படி கொழுந்து ஸ்ரீ வைகுண்ட நிலையனாய் அயர்வரும் அமரர்கள் அதிபதியாய் அவாத்த சமஸ்த காமனாய் இருந்து வைத்து గోపవేష భూషితనాయ్ కొండు పిరందరులి. శ్రీవైకుంఠంలో శ్రీవైకుంఠాన్ని వాసస్థానముగా కలిగినటువంటి వాడివి, నిత్యసురులకి అధిపతివి, అవాత్త సమస్త కాముడివి, అంటే ఇంకా పొందవలసినటువంటి కోరికలు ఏమీ లేనటువంటి వాడివిగా ఉండి కూడా గోపాల వేషంతో అలంకరించబడినటువంటి గోపవేష భూషిత నాయకుండు గోపాలక వేషం ధరించి వచ్చి పెరందరులి ఈ రేపల్లెలో అవతరించి வருஷத்தினாலே அதி பீச்சமானமான கோபி ஜனங்களையும் பசுக்களையும் ஸ்ரீ கோவர்தனத்தை எடுத்து ரட்சித்தருளின உன்னுடைய నిరవధికమాన కారుణ్య గుణత్వం కూడా విషయం అల్లేనో ఎన్ను. వర్షం చేత బాధపడుతూ ఉన్నటువంటి గోపికలు, గోపాలకులు, పశువులు వీటన్నింటినీ కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రక్షించినటువంటి నీ యొక్క నిరవధికమైన కరుణాగుణానికి గుణత్వం కూడా విషయం అల్లేను. అలాంటి కరుణాగుణం కలిగినటువంటి నీకు విషయం కాకుండానే ఉన్నానా ఎన్ను అంటూ ఉంటుంది. పిన్నయ్యం నీ పాత్తు అరుడాదొజిందవారే అజానిత్వం. అలా వీడు పిలిచి ప్రార్థించినప్పటికీ నువ్వు వస్తున్నట్లు కనపడకపోవటం చేత వెంటనే దుఃఖించడం మొదలు పెడుతుంది. తన్నుடைய అపేక్షితం పెరుగైకాగ ఉన్నైతో జానిత్వం. తన యొక్క కోరిక నెరవేరటం కోసమని నిన్ను నమస్కరిస్తూ ఉంటుంది. తన్నుடைய ఆత్మస్వరూపం ఆంగారమై మాంబడి దీర్ఘోష్ణ నిశ్వాసత్తై పన్నుం. అంటే అప్పటికీ నువ్వు రాకపోవడం చేత ఆ అదాహ్యమానమైనటువంటి ఆత్మస్వరూపం అగ్నిలో దహించిపోయేటట్టుగా దీర్ఘమైనటువంటి వేడి నిశ్వాసలని విడుస్తూ ఉంటుంది. ఎన్నుடைய సంతాపం ఎల్లాం పోంబడి ఉన్నుடைய అతి శీతలమాన అంజనమేని ఏ కాటి అరుడా ఎన్నుం. ఇదిగో అలాంటి వేడి నిట్టూర్పులు విడుస్తూ నాకున్నటువంటి ఈ తాపమంతా తొలగిపోయేటట్టుగా నీ యొక్క అతి చల్లనైనటువంటి అంజన వర్ణంలో ఉన్నటువంటి ఆ తిరుమేనిని నాకు దర్శింపచేయవయ్యా అంటుంది. అంజనమేని అంటే నల్లటి తిరుమేని, అంటే చల్లదనాన్ని కలిగినటువంటి తిరుమేని. ఇప్పుడు ఆళ్వార్ నాయకు ఎలా ఉంది? వేడి నిట్టూర్పులు. ఆ వేడి నిట్టూర్పులు కలిగి చల్లదనం కావాలంటే చల్లని మేఘవర్ణుడైనటువంటి స్వామి తిరుమేనే కదా ఆ వెచ్చదనాన్ని పోగొట్టేది. నీ ఒరుంబడి కాన వేణుం ఎన్ను ఏజుందు ఇరుందు అనిమిషలోచనయ్యాయ్ ఆకాశத்தை பார்த்து கொண்டிருக்கும். నీ ఒరుంబడి కానవేణు, నువ్వు ఎలా వస్తున్నావో ఎటువైపు నుంచి వస్తున్నావో చూడాలి అని లేస్తుంది. ఆ తర్వాత అలాగ రెప్పపాటు కూడా లేకుండా అలానే ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అంగు కాణమదొజిందవారే ఉన్నై కాంగైకు ఉపాయం ఏదో ఎన్నుం. అక్కడ కూడా నువ్వు కనపడకపోవటం చేత నిన్ను దర్శించడానికి ఉపాయం ఏదో అని అంటూ ఉంటుంది. செழுந்தரம் புனல் சூழ் திருவரங்கத்தாய் என் திருமகட்கு இனி நான் செய்வது ఎన్నెన్ను కూప్పిడుగిరాల్. సెజుంతడం దట్టమైనటువంటి జలాలతోటి
నిండి ఉన్నటువంటి కావేరి చేత చుట్టబడినటువంటి తిరువరంగంలో వేయించేసినటువంటి స్వామి, మా అమ్మాయి విషయంలో నేనేం చేయగలుగుతాను అని మొరలు పెట్టుకుంటూ ఉన్నారు తల్లిగారు పన్నీరాయర్పడి. అనంతరం ఉన్నుడై అతిమాష చేసితత్తిలే అగప్పట్టు మేన్మేలన క్లిష్టయ్యాగిరయవడుకు ఎన్సేవేన్ ఎన్గిరాల్. నీ యొక్క అతిమాష చేసితాలలో చిక్కుకున్నటువంటి పైకి ఇంకా క్లిష్టముగా మారిపోతున్నటువంటి ఈవిడి విషయంలో నేనేం చేయగలను? నిన్ను పొందలేదు అని ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈవిడి విషయంలో నేనేం చేయగలుగుతాను? వానవరగట్టు కొడుందు ఎన్నుం నిత్య సూర్యుగడుకు శిరోభూత నాన అవన్యన్నుం. ఆ నిత్య సూర్యులకు శిరోభూత నాయకుడు అని అంటూ ఉంటుందట. ఎప్పుడైనా అంటే వానవరగట్కు కొషుందు, ఒక చెట్టు మొదటగా వాడిపోయేది ఎక్కడయ్యా అంటే చివర చిగురులు. అంటే చిగురు వాడిపోయిందంటే చెట్టు మొత్తం ఇంకా వాడిపోతుంది అన్నట్లుగా నిత్య సూర్యులకు చిగురు వంటి వాడు, వాళ్ళకి నాయకత్వం వహించేటువంటి వాడు నిత్య సూర్యుడు అనే వృక్షానికి చిగురు లాంటి వాడు అనట. అది అంతేకాదు నిత్య సూర్యులకు శిరోభూత నానవన్యన్ను నిత్య సూర్య నాయకుడు అంటూ ఉంటుందండి. అందమేన్మయ్యోడే కూడా రక్షణార్థమాగా అవతరిస్తూ మలయ్యే అనాయాసేనయ్యేంది పశుక్களை రక్షిత అశుమానుష చేష్టిదత్తై ఉడయవనే ఎన్నుం. అంద మేన్మయ్యోడే ఆ పరత్వంతో కూడా ఆశ్రితులని రక్షించడం కోసమని అవతరించి ఆ గోవర్ధన పర్వతాన్ని అనాయాసంగా పైకి ఎత్తి పశువులను రక్షించినటువంటి అతిమానుష చేషితాలు కలిగినటువంటి వాడా అని అంటూ ఉంటుందండి. అందరక్షణం తన్నడవిరే ఫలియామయ్యాలే భక్తి పరవశరైపోలే కన్నుం కన్న నీరుమా ఇరుక్కుం. ఆ రక్షణం తన విషయంలో ఫలించకపోవటం చేత భక్తి పరవశులైనటువంటి వాళ్ళు కన్నుం కన్న నీరుమా ఇరుక్కుం, కంటికి ఏకదారిగా ఏడ్చినట్లుగా ఏడుస్తుంది అని. అంటే ప్రపన్నరైపోలే అంజలి బంధం పన్నా నిరుక్కుం. ప్రపన్నులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? రక్షించినా నీదే భారం, రక్షించకపోయినా నీదే భారం అని రెండు చేతులు జోడించి భారాన్ని ఆయన మీద విడిచిపెట్టి నమస్కరిస్తూ ఉంటారు. భక్తి పరవశులైనటువంటి వాళ్ళు ఆ భక్తి పారవశ్యంలో నిన్ను చూడకుండా నేను ఉండలేనయ్యా అని, అంటే భక్తి పరవశులుగా ఉన్న వాళ్ళంటే ఉపాసకుల వలె దుఃఖిస్తూ ఉంటుంది, ప్రపన్నుల వలె చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటుంది. ఈ రెండు ఉపాసకుల యొక్క స్థితి ఫలించలేదు, ప్రపన్నుల యొక్క స్థితి ఫలించకపోవడం చేత ఈ రెండు ఫలియామయ్యాలి. ఆ రెండు ఫలించకపోవడం చేత అదాహ్యమాన ఆత్మవస్తు దగ్ధమాంబడి వ్యవిరాగమూర్చువిడం. ఏ విధంగానూ దహింపబడినటువంటి ఆత్మవస్తువు దగ్ధమయ్యేటట్టుగా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. ఇప్పటి ఆర్తయ్యాకిన శ్యామల విగ్రహత్తయ్యుడయ్యవనే ఎన్ను. ఈ విధంగా ఆ అమ్మాయి విషయంలో ఆర్తిని కలుగ చేసినటువంటి శ్యామలమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడా అంటూ ఉంటుంది మా అమ్మాయి. తర్వాత ఈ కురలై కేట్టు వరకూడు ఎన్ను మేడే తల ఎడుతు పార్తు ఇమయాదే ఇరుక్కుం. ఈ కుర్రై ఇలా నేను పెట్టేటువంటి మొరలు వింటే ఆయన తప్పకుండా వస్తాడు అని ఎటువైపు నుంచి వస్తాడు? ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి ఆకాశంలోంచి వచ్చినట్లుగా వస్తాడేమో అని ఆకాశం వైపే తల ఎత్తి చూస్తూ ఇమయాదే ఇరుక్కుం, రెప్పపాటు రెప్పలు కూడా వేయకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఎంత ప్రకారత్తాలే ఉన్నాయి కాన్వేన్ ఎన్ను, అసలు ఏ రీతిగా నిన్ను నేను దర్శించగలనయ్యా అంటూ ఉంటుంది. దర్శనీయమాయ్ పెరుత్త పునల్ చూడంద కోయిలే సన్నిహితనానవనే ఎన్నుడయ లక్ష్మీ సమానయ్యానయ్యవడుకు ఎత్తైచ్చేవేను. అందమైనటువంటి పెద్ద అధికమైనటువంటి జలాలతో కూడుకున్నటువంటి కావేరీ చేత చుట్టబడినటువంటి కోవిలలో సన్నిహితంగా వేయించేసినటువంటి స్వామి, నా యొక్క లక్ష్మీ సమానురాలైనటువంటి ఈ అమ్మాయికి ఎత్తైసేవేను, ఏం చేయగలను నేను? ఆర్తికు అడియాన ప్రేమత్తై అడవు పడుతువేను. ఆవిడ ఆర్తికి కారణం ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమను ఏమైనా నీకింత ప్రేమ తగదమ్మా, ఈ ప్రేమను తగ్గించుకో అని నేను చెప్పగలనా? లేదా వారాద ఉన్నాయి వరపండువేను, రాకుండా ఉన్నటువంటి నిన్ను నేను రప్పించగలనా? మా అమ్మాయి ప్రేమని నీ ప్రేమ తగ్గించుకోమ్మా, ఆయన వస్తే వస్తాడు లేకపోతే లేదు అని మా అమ్మాయి ప్రేమని తగ్గించలేను, రాకుండా ఉన్నటువంటి నిన్ను నేను రప్పించలేను. ఈ రెండు ముడియాదిరే ఎన్ను కరుత్తు, రెండు సాధ్యం కాని పనులే.
ఆవిడ ప్రేమ తగ్గించలేను, నిన్ను రప్పించలేను, కాబట్టి ఎత్తై చేయలేను, నేనేం చేయగలను అని బాధపడుతున్నారు తల్లిగారు. ఎట్టాం పాటు ఈడు ఎవడుకు మేన్మేలన ఒరుగిరనో ఉగల్తీ కైకు నాను సేవదు ఎంగిరాల్. ఇవిడికి మేన్మేలన ఇంకా పై పైకి వస్తూ ఉండేటువంటి ఈ స్థితులన్నీ కూడా తీర్చడానికి నాను సేవది నేనేం చేయగలను అంటున్నారు తల్లిగారు. కొజుండు వానవరగట్టెన్నుం నిత్య సూర్యగడుక్కుం తలయానవనే ఎన్నుం. నిత్యసూరి శ్రేష్ఠుడా నాయకుడా అంటూ ఉంటుంది. అన్నియే అవர்கள் వేరాగత్తాన్ కొజుందాన్ అవన్ ఎన్నుదల్. వాళ్ళంతా కూడా వేరు లాంటి వాళ్ళు అని, తాను చిగురు లాంటి వాడు అని అంటూ ఉంటుంది. అవరగలాలే లబ్ధ సత్తాగనాగై. అవరగలాలే వాళ్ళ వల్లే సత్త కలిగిన వాడుగా ఉంటాట సర్వేశ్వరుడు. అందుకని వానవరు గట్టెన్ను అంటూ ఉంటుంది మా అమ్మాయి. కున్నేంది అదిగో పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు, పర్వతాన్ని ఎత్తి గోవులని గోపాలకులని పశువులని గోవులని గోపాలకులని అందరినీ రక్షించినటువంటి వాడు కదా. అలాంటి రక్షణ నా విషయంలో చూపించలేదే అనేది ఈవిడ యొక్క బాధ. కున్నేంది లోకాంతరத்தில் పరిమాత్తంతేడ వేణుమో பசுக்களுக்கும் சத்தாயிரான இடையற்கும் உதவினவனோ மேன்மை இல்லாமை இழக்கிறேனோ நீர்மை இல்லாமை இழக்கிறேனோ ఎన్నుం. లోకాంతరத்தில் నీ యొక్క వైభవాన్ని అవరగలుక్కుం అవరగలాలే లబ్ధ సత్తాగనాగై, వాళ్ళ వల్ల సత్త కలిగిన వాడిగా ఉంటూ ఉన్నవాడు అని కొజుందు వానవరు గట్టెన్నుం అనే పదం అయిపోయిన తర్వాత కున్నేంది ఆ పర్వతాన్ని కోణిరై కాత్తవన్ ఎన్నుం అన్నారు కదా. ఎలా నీ యొక్క ప్రేమని ఆ పరమపదంలోనే చూడాలా ఏమిటి? మేము ఈ లోకాంతరాల్లో అక్కర్లా, ఈ లోకంలో కూడా నువ్వు చేసినటువంటి చేసితాలు, నువ్వు అందరినీ రక్షించిన విధానం మాకు తెలుసు కదా. లోకాంతరాల్లో వెతకవలసిన అవసరం ఉందా ఏమిటి? పశువుల వలె అజ్ఞానంతో కూడినటువంటి ఆ గోపాలకులకి సహకరించినటువంటి వాడివి నువ్వు కాదా? మేన్మయ్యల్లామై, అసలు నేను ఎందుకు పోగొట్టుకోవాలయ్యా నిన్ను? నీకు పరత్వం లేదని పోగొట్టుకోవాలా, సౌలభ్య గుణం లేదని పోగొట్టుకోవాలా అని అంటూ ఉంటుంది. వెంటనే దుఃఖం వస్తుంది. ఆశం ఏడవటం మొదలు పెడుతుంది. మలయే ధరిస్తువరు వర్షత్తై పరిహరిస్త నేరి వర్షత్తై పరిహరిస్తాలాగా అదో. ఆ పర్వతాన్ని ఎత్తావు, ఆనాడు ఇంద్రుడు కురిపించినటువంటి వర్షాన్ని పరిహరింపచేశావు గోపాలకుల విషయంలో. అలాంటి నువ్వు ఈవిడకు వచ్చేటువంటి ఈ కన్నీటి వర్షాన్ని పరిహరించలేవా? బహుదా సంతత దుఃఖ వర్షిణి ఎంగిరి ఇది పరిహరిస్తాలాగా అదో. అది ఇంద్రుడి వల్ల వచ్చినటువంటి వర్షం, కానీ ఇది ఈ అమ్మాయికి నీ వల్ల వచ్చినటువంటి కన్నీటి వర్షం. ఇంద్రుడి వల్ల వచ్చినటువంటి వర్షాన్ని రక్షించగలిగినటువంటి వాడివి, నీ వల్లే కలిగినటువంటి ఈ దుఃఖం అనే వర్షాన్ని, ఎలాంటిది ఈ వర్షం? బహుదా సంతత దుఃఖ వర్షిణి అని. ఎప్పుడు ఈ సంసారం అనేటువంటిది దుఃఖాలని వర్షింపచేసేటువంటిది, దుఃఖాలను కురిపించేటువంటిది కదా ఈ సంసారము. అలాంటి దీన్ని పరిహరించలాగాదు, పరిహరించకూడదా నువ్వు? అజం దుఃఖిస్తూ ఉంటుంది. ఎలాగా? బాలరు సేవదయ్యం చెయ్యం ఎన్నుదల్, స్నేహిగల్ సేవతయ్యం చెయ్యం ఎన్నుదల్. బాలుడు చిన్నపిల్లలు చేసినట్టుగా దుఃఖిస్తూ ఉంటుంది. స్నేహిగల్ ప్రీతి కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి రీతిగా, అంటే చిన్నపిల్లల్లాగా ఏదైనా ఒకటి కావాలనుకుంటే ఏడ్చేవాళ్ళలాగా అన్నట్టు చిన్నపిల్లల్లాగాను, ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఆ ప్రేమని పొందలేకపోయే దుఃఖాన్ని కూడా చెయ్యం చేస్తూ ఉంటుంది. తోజుం పొగలత్తారు సేవదై చెయ్యం ఎన్నుదల్. ఇప్పుడు తోజుం నమస్కరిస్తుంది. ముందు దుఃఖించింది, ఎలాగా చిన్నపిల్లలాగా దుఃఖిస్తోంది అని, ప్రీతి కలిగిన వాళ్ళు దుఃఖించినట్టు దుఃఖిస్తోంది. వెంటనే తుజం ఆ దుఃఖంలో ఆవిడ ఏం చేస్తుంది? రెండు చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఎందుకు నమస్కరిస్తుంది? పొగలత్తారు సేవదై చెయ్యం ఎన్నుదల్. ఏ రక్షకము లేనటువంటి వాళ్ళకి రక్షకం ఏమిటి? అంజలి పరమాముద్రే కదా. అది అలా పొగలత్తారు సేవదై చెయ్యం, ఏ రక్షకము లేనటువంటి వాడు చేసేటువంటి కార్యాన్ని చేస్తుంది. వేదాంత జ్ఞానముడయ్యారు సేవదై చెయ్యం ఎన్నుదల్. వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాడు చేసేటువంటి దాన్ని చేస్తూ ఉంటుంది. అదే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చెప్పారు ఇక్కడ? బహుదా సంతత దుఃఖ వర్షిణి అనేటువంటి దానికి కింద ఇస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పారు మనకి? బాలుడు చేసేటువంటి దాన్ని చేస్తుంది,
స్నేహితులు చేసేటువంటి దాన్ని చేస్తుంది, పొగలత్తారు చేసేటువంటి దాన్ని చేస్తుంది, వేదాంత జ్ఞానముడయ్యే వాళ్ళు వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చేసేది చేస్తుంది అని చెప్పారు కదా. ఇదిగో పైన ఇస్తున్నారు చూడండి, అరుంబదంలో 4వ లైన్లో బహుధా అవివేహనాంత దిగ్ముఖే బహుధా సంతత దుఃఖవర్షిణి స్తోత్రరత్నంలో చెప్పినట్టుగా అజుం దుఃఖిస్తూ ఉంది మా అమ్మాయి కూడా. బాలరిత్యాది వాక్యద్వంతో జుమ్యన్న దుఃఖు అర్ధద్వయం. పొగలత్తారంటే ఏమిటి? కృతాపరాధస్య ఇత్యాది పడియే సాపరాధర్యన్న పడి. పొగలత్తారు చేయవదై చెయ్యం ఎన్నుదలంటే నమస్కరిస్తోంది. ఎందుకు నమస్కరిస్తోంది మా అమ్మాయి? ఇప్పటి వరకు ఎన్నెన్నో అపరాధాలు చేశానయ్యా, కాబట్టి అపరాధంతో కూడిన వాడిని క్షమించవయ్యా అని నమస్కరిస్తోందట. వేదాంత జ్ఞానముడయారంటే అంజలి పరమాముద్ర ఇత్యాది పడి ప్రపత్తి వైభవం అరిందవరగల్యన్నపడి. అది పొగలత్తారు సేవదు చెయ్యం అంటే ఏం చేసింది? ఎన్నో అపచారాలు చేసినటువంటి వాళ్ళు 2 చేతులు జోడించి నమస్కరించి, అపచారాలు చేసినటువంటి వాడిని అయ్యా నన్ను క్షమించమని అడిగినట్లుగా నమస్కరిస్తుంది. వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంటే ప్రపత్తి వైభవం తెలిసినటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యం ఏమిటి? అంజలి పరమాముద్ర. అదిగో 2 చేతులు జోడించి నమస్కరించడమే కదా ప్రపత్తి చేసినటువంటి వాళ్ళు చేసేది. ఆ కార్యాన్ని చేస్తుంది. అలానే ఇంకో అర్థం ఏమిటి? పొగలత్తారు అంటే ప్రపత్తి నిష్ఠులు. వేదాంత జ్ఞానముడయారు అంటే పొగలత్తారు చేయవదే చెయ్యమంటే ఒక అర్థం ఏమిటి? అపరాధాలు చేసినటువంటి వాళ్ళు 2 చేతులు జోడించి నమస్కరించినట్టుగా నమస్కరిస్తోంది అని. వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంటే అంజలి పరమాముద్ర అని జ్ఞానం తెలిసిన వాళ్ళు చేసే నమస్కారాన్ని చేస్తోందని ఒక. రెండో అర్థంలో ఏం చెప్పుకోవాలి? పొగలత్తారు అని చెప్పడం వల్ల ప్రపన్న నిష్ఠులు ప్రపత్తి చేసినటువంటి వాళ్ళు చేసేదేమిటి? నాకు పొగలొన్నిల్లాడి అంటే ఏ రక్షకం లేనటువంటి వాడినయ్యా అని చెప్పినట్లు పొగలత్తా రక్షకాలన్నీ పోయాయి, నువ్వే రక్షకం అని భావించినటువంటి వాళ్ళు కదా ప్రపన్నులైనటువంటి వాళ్ళు. వాళ్ళు చేసినట్లుగా నమస్కరిస్తోంది అని వాళ్ళని ప్రపత్తి నిష్ఠులు అని చెప్పుకున్నప్పుడు, వేదాంత జ్ఞానముడయ్యారు అన్నప్పుడు వీళ్ళని ఏం చెప్పుకోవాలి? వీళ్ళు ఉపాసకులు, భక్తి యోగం కలిగినటువంటి వాళ్ళు, భక్తి నిష్ఠులు అనమాట వీళ్ళు. ఆయనే చెప్పాడు కదా భగవద్గీతలో మాం మధ్యాది మాం నమస్కురు అని చెప్పాడు కదా ఆయన. అలా భక్తి యోగనిష్ఠులైనటువంటి వాళ్ళు, ఉపాసకులైనటువంటి వాళ్ళు 2 చేతులు జోడించినట్లుగా 2 చేతులు జోడించి నమస్కరిస్తుంది అని. అయితే పొగలత్తారంటే అనన్యగతికలు. పొగలత్తారంటే అనన్యగతికలు, ఆయనే రక్షకము అని భావించి ఉండేటువంటి వాళ్ళు. అలా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మొదట దుఃఖపడి అజుము, ఆ తర్వాత తోజుము నమస్కరిస్తోంది. ఎలా నమస్కరిస్తోంది? ప్రపన్న నిష్ఠుల వలె నమస్కరిస్తోంది, భక్తి యోగ నిష్ఠుల వలె నమస్కరిస్తోంది. ఏమండి ఆడవాళ్ళు ఇంతకీ ప్రపన్న నిష్ఠులా భక్తి యోగ నిష్ఠులా అంటే ప్రపన్న నిష్ఠులుగాను ఉంటారు. భక్తి అంటే ఏమిటి? ప్రీతిపూర్వకం అనుధ్యానం అన్నారు కదా, అలాంటి ప్రీతి కలిగినటువంటి వారు కనుక 2 నిష్టలు ఉన్నాయి ఆడవారిలో అని చెప్తూ, ఆవి అనల వెవ్వియుర్కం. ఆవి ఆత్మ అగ్నితో కాల్చినట్లుగా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. చూడ అనంతరం వరత్నామయ్యాలే. అలా నమస్కరించిన తర్వాత కూడా ఆయన దాకా కనపడకపోవటం చేత బ్రహ్మాస్త్రం వాయుమడిందదు ఎన్నో. బ్రహ్మాస్త్రం లాంటి ప్రపత్తి కూడా పనిచేయలేదు అని భావించి అదాహ్యమాన ఆత్మవస్తు అగ్నిమయమాంబడి నెడుమోచ్చర్యం. అదాహ్యమైనటువంటిది ఈ ఆత్మ, అలాంటి ఆత్మ వస్తువు కూడా అగ్నిమయమయ్యేటట్లుగా దీర్ఘ నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. దీర్ఘముష్ణంచ నిశ్వస్యాయంగిరపడియే. దీర్ఘముష్ణంచ నిశ్వస్య మేదినీం అవని విడుం ఇది శబ్దార్థ. ఎలానట? గోపికలు అడిగారట కృష్ణ పరమాత్మ యొక్క గోపికా గీతల్లోదట ఇది. కృష్ణ పరమాత్మ యొక్క ఎడబాటు కలిగి దుఃఖిస్తూ ఉన్నప్పుడు కదా వాళ్ళు గోపికా గీతలు పాడారు. అప్పుడు భూమి పిరాటిని చూసి గోపికలు అడిగారట ఒక ప్రశ్న. ఏమిటి? భూమి మీద గడ్డి అలాంటివి మొలుస్తూ ఉంటాయి కదా, అవి ఏమిటట? ఈ భూమి మీద మొలిచే గడ్డి మొలకలు ఇలాంటివన్నీ అంటే ఏమిటి? భూమి పిరాటి అనే అటువంటి ఒక నూతన వధువు,
అప్పుడు దాకా కన్నపిరాని ఎక్కడున్నాడు? ఒక చెట్టు మీద కూర్చొని వేణువును వాయిస్తూ, ఆ వాయిస్తూ ఉన్నటువంటి వాడు వేణుగానాన్ని ఆపేసి ఈ భూమి మీద ఒక్క దుముకు దుమికాడట. అప్పుడు పరమాత్మ యొక్క పాద స్పర్శ తగిలినటువంటి ఈ భూమి పిరాటి యొక్క శరీరము నుండి వచ్చినటువంటి ఇవేమంటారు పులకరింతలే ఈ గడ్డి పరకలట. ఎలా వచ్చాయి ఆ పులకరింతలు? భూమి పిరాటి అనేటువంటి నూతన వధువు మొదటిసారిగా వరుడు ఆ నూతన వధువు యొక్క శ్రీహస్తాన్ని పట్టుకుంటే ఆ నూతన వధువు యొక్క శరీరంలో కలిగేటువంటి మయల్ కూర్చొని ఏదో అంటారంటే పులకరింతలు, ఆ పులకరింతల లాగా వచ్చినటువంటివి ఈ గడ్డి పరకలు అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా దీర్ఘం ఉష్ణంచ నిశ్వస్య మేదిని అని, ఇదిగో ఎలాగా మా అమ్మాయి కూడా దీర్ఘమైనటువంటి నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. అలాంటి దీర్ఘమైనటువంటి నిట్టూర్పులు విడుస్తూ అంజన వన్ననే ఎన్నుం, అంజన వన్ననే நெருப்பிலே நேரே சுரிந்தா போலே அக்குளிர்ந்த வடிவை கொண்டு வந்து தோத்த வல்லையே என்னும். నెరుప్పులే నీరే సురిందా పోలే, అదిగో నిప్పు మీద నీళ్లు చల్లినట్టుగా ఆ చల్లటి తిరుమేనిని తీసుకువచ్చి తోత వల్లయ్యే నాకు దర్శనం ఇవ్వరాదా అంటూ ఉంటుంది. మేఘశ్యామం ఎన్నుం ఒడివిరే, మేఘశ్యామం మేఘము వలే నల్లనైనటువంటి తిరుమేని కదా ఆయనది. కైకేయి వార్తయాల్ పిరంద తాపమడయ్యా ஆறும் కిడీర్ అవ్వడవడిగిలే ఇజక్కత్పెత్తో మాగిల్యన్నారుగలిరే. అదిగో దశరథ అయోధ్యలో ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్వం దృఢవ్రతం సదా ద్రక్ష్యామహే రామం జగత శోకనాశనమని ఆనాడు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏం భావించారు? మేఘశ్యామం, ఆ మేఘమలాంటి నల్లటి తిరుమేని కలిగినటువంటి రామచంద్రుని మేము ఎప్పుడూ సేవిస్తామో కదా, అప్పుడు కదా మా దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఏమిటి దుఃఖం వీళ్ళందరికీ కూడా? కైకేయి యొక్క వార్తల చేత కలిగినటువంటి తాపం అయోధ్యలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ అడయ్యా ఆరుంకిడి అవ్వడబజిగలే విజిక్కపెట్టు. ఎప్పుడు ఆ తాపమంతా తొలగేది? మేఘశ్యాముడైనటువంటి రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని అనుభవించినప్పుడు మాకు ఆ తాపం తీరుతుంది అని భావించినట్టుగా మా అమ్మాయి కూడా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. అలాంటి నువ్వు అంజన వన్ననే మేఘం లాంటి నల్లటి తిరుమేని దర్శనం కలిగినప్పుడు అది ఎలా అవుతుంది? ఆ వేడి నిట్టూర్పులల్లా నిప్పు మీద నీళ్లు చల్లినట్టుగా అవన్నీ తొలగిపోతాయి, అంతా చల్లదనమే ఉంటుంది అని విజిక్కపెత్తోమాగిల్ ఎన్నారుగలరే ఆనాడు అయోధ్య ప్రజలు అన్నట్టుగా ఇక్కడ కూడా తల్లిగారు నువ్వు వచ్చి దర్శనం ఇచ్చినప్పుడు కదా మా అమ్మాయికి ఉన్నటువంటి ఈ తాపం అంతా తొలగేది అని. యజుందిత్యాది ఒడివై నెనెత్తవారే ధరిత్యజుందిరుందు వర సంభావనే ఉళ్ళ దిక్కై పార్తు. ఆ తిరుమేనిని భావిస్తుందా? మేఘ అంజన వన్ననే అని భావించగానే ఏమంటుంది? ధరిత్తు యజుందిరుందు, తిరునామ సంకీర్తన జరిగింది, ఆ దివ్య తిరుమేని భావనలోకి వచ్చింది కదా, కొంచెం ధరించే శక్తి కలిగింది, వెంటనే లేచి నిలబడుతుంది. వర సంభావన ఇవుళ్ళ దిక్కై పార్తు, ఆయన ఎటువైపు నుంచి రావడానికి అవకాశం ఉన్నదో ఆ దిక్కులన్నీ చూస్తూ ఉంటుంది. ఎందుకు చూస్తూ ఉంటుందట? ప్రథమ పరిస్పందనమే తొడంగి కానవేణం ఎన్ను ఇమై కొట్టారే పార్తు కొండిరుకుం. ఆయన యొక్క ప్రథమ పరిస్పందనం దగ్గర నుంచి ఆయన ఎలా వస్తున్నాడు, ఎలా అడుగు వేస్తున్నాడు, ఆ నడక ఎలా అని, ఆ నడక సౌందర్యము నేత్ర సౌందర్యం అన్ని ఆయన ప్రథమ కదలిక దగ్గర నుంచి చూడాలని అలాగా ఆ దిక్కుకే చూస్తూ ఉంటుంది. పాటదిక్కిల్ వరక్కాణమయ్యాలే పిన్నోక్కి వందు కట్టి కొళ్ళుం ఎన్ను పురిందు పారా నిక్కుం. ఆ దిక్కు అలా చూస్తూ ఉంటుందా? అటువైపు ఆయన రాక కనబడలేదా? కాబట్టి ఇప్పుడు ఆయన అలా రాడు, వెనకగా వస్తాడు. పిన్నోక్కి వందు నా వెనక్కి వచ్చి కట్టి కొళ్ళుం, నన్ను తన దగ్గరగా తీసుకుంటాడు అని పురిందు పారా నిక్కుం. అప్పుడు అలాగా ఆయన నా వెనక నుంచి వస్తాడు, నన్ను దగ్గరికి తీసుకుంటాడని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఏజుందు మేల్ నోక్కి ఒడివై నెనైత్తవారే తలత్తీలే ఏజుందిరుందు ఆనై కువదవినా పోలే వరకూடும் ఎన్ను మేల్ నోక్కి పార్తు ప్రథమ పరిస్పందనమే తొడంగి కాణ వేణుం ఎన్ను ఏమై కొట్టాదే ఇరుక్కుం. ఆ తిరుమేనిని భావించగానే
తలర్తితోటే లేచి నిలబడి ఆ తర్వాత ఆ గజేంద్రుడికి రక్షించినట్టుగా నన్ను కూడా రక్షించడానికి వచ్చే అవకాశం ఉన్నది అని పైకి చూస్తూ అలా వేయించేసి ఉండేటువంటి ఆ స్వామి యొక్క ప్రథమ పరిస్పందనం దగ్గర నుంచి దర్శించాలని అలాగా రెప్పబెరకుండా ఉంటుంది మా అమ్మాయి. ఎంగనే నోక్కుగేన్ ఎన్నుం పెన్నయ్యం తోత్త కాణమయ్యాలే నాన్ ఉన్నై కాణం విరగేదెన్నుం. అప్పటికీ ఆయన నీ యొక్క దర్శనం కాకపోవటం చేత ఏమనుకుంది, అసలు నాన్ ఉన్నై కాణం విరగేదు, నేను అసలు నిన్ను ఎలా దర్శించగలనయ్యా అని అంటూ ఉంటుంది. చెడుంతరం పునల్చూ తిరువరంగత్తాయ్ అడగిదాయ్ పెరుత్తనేరు సోజంద కోయిలయ్యరమాగవుడయ్యవని. అందమైనటువంటి అధికమైనటువంటి జలాలతో కూడినటువంటి కావేరి చేత చుట్టబడినటువంటి తిరువరంగంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి ఇప్పటి சமஹரமான தேசத்திலே நீர் வந்து సాయిందదు ఇవళ వరవు పాత్రంలో. అసలు ఇలాంటి ఈ దేశంలోకి వచ్చి నువ్వు ఎందుకు శయనించి ఉన్నావు? ఈవిడ యొక్క రాకని ఎదురు చూస్తూనే కదా, అలాంటి రాకని ఎదురు చూస్తూనే కదా నువ్వు ఇక్కడ వచ్చి శయనించింది. అదే మాటని మన తిరుప్పాణాల వాళ్ళు కూడా కోలమా తవం செய்த పెరుమాన్ అంటారు. ఎందుకట తిరువరంగంలో స్వామి వేయించేసి ఉన్నాడు. అక్కడ తిరువరంగంలో వేయించేసి గొప్ప ఘోరమా తవం అంటే ఘోరమైనటువంటి తపస్సు చేసేట తిరుప్పాణి ఆళ్వాళ్ళని పొందటం కోసమే. అలాగే ఆళ్వాళ్ళని పొందటం కోసమే కదా ఆయన తిరువరంగంలో వేయించేసి ఉన్నది. అత్తలై ఇత్తలయ్యా ఇత్తో అలా తపస్సు చేసి పొందవలసినటువంటి వాడివి నువ్వు ఈవేళ నీ స్థితి మా అమ్మాయికి వచ్చింది. ఈవిడ చేస్తోంది నీ కోసం ఈ తపస్సు అంతా కూడా. ఎన్ చేయన్ కర్తవ్యం అడంగలం తానే అనుష్ఠిస్తాల్ நான் இனிச்சேவதன் கர்த்தவியம் அடங்கு தானே அனுஷ்டித்தால் நான் இனிச்சேவதன் உபாயந்தர சாத்தியமோ உம்முடைய దర్శనం. కర్తవ్యం అడంగడం తానే అనుష్ఠిస్తాల్ చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మొత్తం ఆవిడే అనుష్ఠించింది. నేను ఇంకా చేయవలసినది ఉన్నది ఏమున్నది కనుక ఉపాయాంతర సాధ్యము ఏవి ఉపాయాంతరాల చేత పొందబడేటువంటి వాడుగా నువ్వు. నీ యొక్క దర్శనం ఎలాంటిది? ప్రపంచులకు దర్శనం ఇచ్చేటువంటి వాడుగా, ఉపాయాంతరాలకు దర్శనం ఇచ్చేటువంటి వాడుగా. ఎన్ తిరుమహట్టే ఎవడై ఎజక్కలామో ఉమక్కు ఉమ్మై ఒరువరైயும் ఆశైపట్ట ఏత్తమందో అవలదు. ఎవడై ఎజక్కలామో ఎమక్కు ఇవన్నీ పోగొట్టుకోవాలనుకుంటున్నావా నువ్వు? నిన్నొక్కనే ఆశపడినటువంటి గొప్పతనం కదా మా అమ్మాయిది. అది ఎన్ తిరుమహట్కే లక్ష్మి సమానురాలైనటువంటి మా అమ్మాయి నిన్ను తప్ప ఇంకొకడని కోరుకోలేదే. ఇలాంటి ఈమెను నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావా? ఉమ్మయ్యం అవలయ్యం సేర ఆశైపట్ట ఏత్తం ఉడయవల్ అల్లలో ఎవల్. ఉమ్మయ్యం అవలయ్యం సేర ఆశైపట్ట ఏత్తం నిన్ను ఆ పెరిపిరాటిని ఇద్దరిని కలిపి సేవించాలని ఆశపడినటువంటి ఆవిడ కదా ఈవిడ. సాక్షాత్ లక్ష్మియోడొక్క చొల్లనామాగాదేయవళై సాక్షాత్ లక్ష్మి వంటి వైభవం కలిగినటువంటి ఆవిడ ఈవిడ అని చెప్పేటటువంటి వైభవం కదా మా అమ్మాయిది. అలాంటి ఆవిడ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు? పొజుందువానవర్ ఘట్టెన్నుం పుణ్యేంది కోనిరై కాతవన్ ఎన్నుం అజుంతొజుం ஆவியனல வெவ்வியூர்க்கும் அஞ்சன வண்ணனே என்னும் எழுந்து மேல் நோக்கி மைப்பில் அணிரோக்கும் எங்கனே நோக்குகேன் என்னும் செழுந்தளம் புனல் சோட்டிருவரங்கத்தாய் என் செய்கேன் என் திருமகாட்கே ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகள்